ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారి ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుని సతమతమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ అసలు వరుస వివాదాల్లో చిక్కుకోవడానికి కారణం ఏంటి, ఆయన ఎందుకు వరుస వివాదాల్లో చిక్కుని సతమతమవుతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ప్రముఖ పామిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్తే. గురుగారు, ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. తరచుగా వివాదాల్లో ఇరుక్కొని ఇప్పుడు సతమతం అవుతూ ఉన్నారు. వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ వరుసగా వివాదాల్లో ఇరుక్కోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వారు కూడా మన కోవకు చెందిన వారే, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. కాకపోతే కొన్ని చెప్పరానివి, ఎందుకంటే మనకు కూడా తెలుసు శాస్త్ర ప్రకారంగా 12 సంవత్సరాలలో పిల్లలకి జ్యోతిష్యం చెప్పకూడదు. రీజన్ ఎందుకంటే 12 సంవత్సరాలలో ఏంటంటే వాడి పూర్వజన్మ కర్మలు ఏమైనా ఉన్నా సరే కానీ వచ్చాడా కొంచెం సందర్భాల్లో వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇట్లా ఉంటుంది. అంటే విశ్లేషణ చేయించుకోవచ్చు, ఏమైనా దోషాలు ఉన్నాయా అంటే అది వాళ్ళు పర్సనల్గా వాళ్ళు చూపించుకుంటే వాళ్ళకి చెప్పాలి. ఈ 12 సంవత్సరాలు వాడు చేసే ప్రతి ప్రక్రియలో ఏమవుతుందంటే 6 సంవత్సరాలు తండ్రి అనుభవించాలి. వీడు చేసిన పూర్వజన్మ కర్మలు కూడా ఏమైనా ఉన్నాయా లేదా, ఇప్పుడు వీడు చేసే తప్పులు ఉన్నా సరే కానీ 6 సంవత్సరాలు తండ్రికి, 6 సంవత్సరాలు అమ్మకి ఆ బాధ అనేది వాళ్ళకి ఆపాదించబడుతుంది. ఓకే. సో అది అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నేను కూడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో పేరు నేను చెప్పాను, కానీ ఇప్పుడు ఆయన చాలా సందర్భాల్లో నేను విన్నాను. నాకు శుక్రుడు ఎక్సలెంట్ స్టేజ్లో ఉన్నారు, అట్లాంటి టైంలో నాకు నేను పీక్ స్టేజ్కి వెళ్తాను, అది రైట్ డన్. వారి జాతకం వారని మనం విశ్లేషించేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు కూడా ఒక పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేయాలి. అంటే నేను యూట్యూబ్లోనే మన వీడియోస్ చూసేటప్పుడు ఒక వీడియో చూసాను లాస్ట్ ఆల్మోస్ట్ ఒక జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా. ఆయన ఒక మంచి మనస్తత్వంతో ఒక వ్యక్తి, జబర్దస్త్లోనూ దేంట్లోనూ ఒక వ్యక్తి పంచప్రసాద్ అనుకుంటా ఆయన పేరు. ఆయన కొంచెం కిడ్నీ ఇష్యూస్ ఏదో వస్తే ఈయన గురువారం వెళ్ళి ఒక 1 lakh ఈయన ఇచ్చారు. నేను ఇంకా కూడా ఆపరేషన్ టైంలో నేను ఇస్తా అని చెప్పారు ఈయన. అయితే ఇక్కడ రీజన్ నేను అనేది అదే, మరి మీకు శుక్రుడు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డబ్బులు ఎట్లా ఇస్తాం? ఓకే. అంటే శుక్రుడు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయకూడదు అంటారా? అంటే డబ్బు దానం చేయొద్దు. డబ్బుకి కారకుడు ఎవరు? శుక్రుడు కదా. మరి నువ్వు శుక్రుడిని తీసుకెళ్ళి నువ్వు దానం చేస్తే మరి ఆయన నెగిటివ్గా వచ్చినప్పుడు ఏం చేస్తాడు? టోటల్ కూడా నీ పేరు ప్రఖ్యాత ఏదైతే నీకు ఆకర్షణ శక్తి ఉందో, నలుగురిలో నీకు ప్రేమ ఆప్యాయత ఏదైతే ఉందో అది నెగిటివ్లో తీసుకొస్తాడు కదా. మరి అది ఆ పాయింట్ ఎక్కడ మిస్ అయ్యాడు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను. అంటే సాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను సాయం ఎట్లా చేయాలి. ఇప్పుడు మనం కూడా చేస్తాం. ఎంతోమంది కరోనా టైంలో నేను కూడా చేశాను. ఎవరిని ఎక్కడ రూపాయి అడగలేదు. దాదాపు నా చేతి నుంచి ఒక 4 to 5 lakhs పెట్టి నేను కూడా చేశాను. అది మనం డైరెక్ట్ దానం అంటాం. అది దానమే, అదేం గిఫ్ట్ ఇవ్వటము సాయం చేయటము అనం. అది అంటే నీకు ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మనం ఇంతకే ముందే డిస్కషన్ చేసినట్టు గిఫ్ట్కి దానానికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కృష్ణ గారితో నాకు ఒక పని జరిగింది అంటే నేను 1,00,000 రూపాయలు ఇస్తే అది గిఫ్ట్ అవుతుంది. అరే చలో నీకు నీ దగ్గర నుంచి నేను పని తీసుకున్నా ఇది తీసుకో, అది అప్పుడు దానం కాదు, అది గిఫ్ట్ అవుతుంది. కానీ ఏది లేకుండా పలానా వ్యక్తి ఇబ్బందులు ఉన్నాడంటే నువ్వు తీసుకెళ్ళి దానం ఇస్తున్నట్టే. నువ్వు అది సొసైటీలో సర్వీస్ అని చూపించినా దానికి మన శాస్త్రంలో పేరేమొస్తుంది? దానమే అని వస్తుంది. సో అక్కడ శుక్రుడు పీక్లో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వటం వల్ల అపనిందలు జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు బాగున్నప్పుడు మనం దానం చేసినప్పుడు శుక్రకేతువులు యాక్టివేట్ అయిపోతాడు. కేతు ఏం చేస్తాడు? కేతు ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తాడో అనవసరమైన వివాదాలు, జైల్లో పడేయటం కానీ ఇంకా వేరే వేరే చెప్తుంటారు. అర్ధాష్టమ శని 7.5. అరే శని ఏం చేస్తాడు భాయ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ శని భూలోక న్యాయాధిపతి. శని నీ కర్మను బట్టి ఆయన అర్ధాష్టమ శనియా 7.5 శనియా ఆయన వచ్చినప్పుడు చూపిస్తాడు. అంతే తప్ప ఆయన వచ్చిండు ప్రతి ఒక్కళ్ళకి నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడంటే కాదు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటే శనిదేవునికి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మో నాకు శని పట్టింది, అదే కదా, అమ్మో నన్ను శని పెట్టి పీడిస్తున్నారు అని అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసి శనైశ్వరుని మీద క్రియేట్ చేశారు. అసలు ఒకటే, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మనకు కూడా చాలామందికి నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను అడుగుతాను. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇద్దరం వచ్చాం కదా, మావాడిని నేను కూడా డిస్కషన్ అనమాట. మావాడిని అడిగా నేను ఫస్ట్. అప్పుడు అందరూ కూడా శనివారం కాగానే శని స్టార్ట్ అయిందంటే టెంపుల్కి వెళ్ళిపోయి నీలాంజనం సమాభాషం వైపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం. అర్థం చెప్పు.
అర్థం తెలియదు అక్కడ ఏముంది అక్కడ. ఆ తండ్రిని ఎట్లా మనం ఏ భావనతోటి మనం ఆయనని కొలవాలి, ఆయనను కొలిస్తే ఏమి ఇస్తాడు. శ్రీకృష్ణుడి వారికి అనంతమైన భక్తుడు ఆయన. శని భగవానుడు అనుగ్రహిస్తే శ్రీకృష్ణుడు వారే అనుగ్రహిస్తారు. ఆ యొక్క ఆశీర్వాదం ఆయనకు ఉంది. కాబట్టి అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఆ డబ్బు ఎక్కడైతే ఇచ్చారో తప్పనట్లే, ఆయన మనస్ఫూర్తిగా సహాయం చేయాలని భావనతో చేశారో ఏం చేశారో కానీ చేయాల్సింది ఏంటంటే మనం ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆస్ట్రాలజికల్గా ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పకుండా మన జాతకంలో బుధుడు మైనస్ ఉంటాడు పక్క. ఓకే, ఆస్ట్రాలజర్స్ ఎంతమంది జాతకాలు మీరు చూడురి పక్క బుధుడు నెగిటివ్లో ఉంటాడు. అందుకని ఈ ఫీల్డ్లోకి వస్తాం. వాణితోటి నలుగురికి బాగుపెట్టిద్దాం, బుద్ధి బలాన్ని పెంచుదాం అన్న భావనతోటి మనం వస్తాం. అంటే బుధుడు గనక ఆస్ట్రాలజర్స్కి అనుకూలంగా లేకపోతే మరి బుద్ధి బలం ఎలా ఉంటుంది గురుగారు? అదే కదా, బుద్ధి కారకుడు రాహు. ఓకే, బుద్ధిని ఇచ్చేటోడు బుధుడైతే దాన్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా తెలియాలి కదా. ఇప్పుడు నాకు నాలెడ్జ్, నా దగ్గర పైసా ఉంది, ఎక్కడ పెట్టాలనేది కూడా తెలియాలి కదా. అవును, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది రియల్ ఎస్టేట్లో పెట్టినా, స్టాక్ మార్కెట్లో పెట్టినా, ఎక్కడ పెట్టాలనేది నీకు ఆ ఆలోచన ఇచ్చేది రాహు. ఆ ఆలోచన నువ్వు చేసావు, నాకు ఇక్కడ బెనిఫిట్ వచ్చింది, ఆ స్థిరత్వాన్ని ఇచ్చేది రవి. డిఫరెన్స్ ఉంది. అందుకని ఏంటంటే ఫస్ట్ మనం గ్రహాలను అర్థం చేసుకుంటే, ఇప్పుడు లగ్జరీ మనీకి కారకుడు శుక్రుడు. ఇప్పుడు నాకు శుక్రుడు బాగున్నాడు కదా అని చెప్పి నాకు పైసలు వస్తాయంటే రావు. చంద్రుడు బాగుండాలి. చంద్రుడు బాగుంటేనే నీ దగ్గర వచ్చిన పైసా రొటేషన్ అవుతుంది, నీ ఇంట్లో నిలబడుతుంది. మీరు చెప్పినట్లుగా గతంలోనే ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఇంటర్వ్యూలో భాగంగా అతనికి ఉన్నటువంటి బ్రేస్లెట్ని కూడా తీసి యాంకర్కి గిఫ్ట్గా ఇచ్చినట్లుగా, అది కూడా రీజన్ నేను కూడా చూశాను. అది కూడా రీజన్ ఏంటంటే నేను అనేది అదే. ఇప్పుడు బంగారం ఉంది, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ రిలేటెడ్ టు సాట్రాన్ శని. స్టీల్ ఉంది, స్టీల్ రిలేటెడ్ టు వీనస్. ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ రిలేటెడ్ టు మెర్క్యూరీ. ఇట్లా ప్రతిదీ కూడా. ఇప్పుడు మట్టి పాత్ర ఉంది, మట్టి పాత్ర ఏంటిది? బుధుడు కుజుడు. భూకారకుడు కుజుడైతే భూపుత్రుడు బుధుడు. అవును, ఇది వేరియేషన్ మనకు తెలియదు చాలామందికి. ఏంటంటే నా ప్రాపర్టీ లిటిగేషన్లో పడుతుంది సార్ అని చెప్పి చాలామంది అన్నప్పుడు నేను ఒకటే అంట, కుజుడు నుంచి బుధుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు చూడు. కుజుడు నుంచి బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు లిటిగేషన్లో పడుతుంది అంటే లిటిగేషన్ అంటే కుజుడు నుంచి బుధుడు ఏ స్థానంలో ఉంటే లిటిగేషన్ పడుతుంది గురుగారు? ఇప్పుడు ఒకవేళ కుజుడు నుంచి కానీ మనకి థర్డ్ మూడో స్థానం కానీ 6 కానీ 3, 6, 9 స్థానాలలో బుధుడు కానీ కుజుడు నుంచి ఉన్నాడా లిటిగేషన్ పడుతుంది. మళ్ళీ కబ్జా వేరు. కబ్జా ఎక్కడ జరుగుతుంది? శని నుంచి బుధుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ ప్రాపర్టీ మీద వచ్చి నేను కూర్చునిపోయినా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నేను వచ్చి కూర్చున్నా, అదేంటిది? ఏదో జన్మ కర్మ, అది నీకు ఏదో నువ్వు చేసావు కాబట్టి అది అనుభవించడానికి. కర్మకారకుడు శనైశ్చరుడు కాబట్టి మనం చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఏదో ఇప్పుడు నా కడ ఉంది, నేను తీసి ఇచ్చేయాలంటే నేను ఇయ్యను. నేను ఇక్కడ సిల్వర్ కూడా ఎక్కువ అయ్యా, నాది మ్యాక్సిమం గోల్డే ఉంటుంది ఎవ్రీథింగ్. ఎందుకంటే నా బృహస్పతి బాగున్నాడు, నా బృహస్పతిని మంచి పెట్టుకోవాలి. అట్లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆయన అన్నాను, ఇప్పుడు ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు. అదేదో మనము హాస్పిటల్కి వెళ్ళేసి ఆ 1,00,000 రూపాయలు అక్కడ కట్టేస్తే బ్రహ్మాండంగా బుధుడు చంద్రుడు బలపడతాడు కదా. ఆలోచన ఎందుకు రాలే? అది నేను అనుకున్నా. అంటే మనకు తెలిసినప్పుడు మనం చూసుకుంటాం కదా, మన జాతకం మనము, మన గోచారం మనము. అసలు లెక్కకి ఏంటంటే కర్మ మనం కరెక్ట్ చేస్తున్నామంటే ఏ గోచారం నీకు పనిచేయదు. ఇప్పుడు మనము ఇప్పుడు మీరు నేనే రాశి ఫలాలు చూసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఎవరైనా సరే కానీ పీఠాధిపతులు కానీ సద్గురువులు కానీ వాళ్ళు చూసుకుంటారా? వాళ్ళ కర్మ మంచిగా ఉంది, వాళ్ళ ఫలితాలు మంచిగా ఉన్నాయి. ఓకే, అందుకనే ఇప్పుడు ఏంటంటే శని భగవాన్లు ఎప్పుడు వచ్చినా సరే కానీ ఫస్ట్ ఎనీ ఆస్ట్రాలజర్, ఎనీ ఒక పూజారి గారు కానీ జ్యోతిష్యుల వారు కానీ చెప్పేది ఒకటే మాట, ఫస్ట్ హనుమంతుల వారిని మొక్క అంటాడు. హనుమంతుల వారికి ఎందుకు మొక్కాలంటే అక్కడ ఒక రీజన్ చెప్తారు. హనుమంతుల వారికి వరం ఉంది, నీ భక్తులను నేను పీడించా అంటారు. కానీ అక్కడ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. తత్వం ఏం చెప్తుందంటే అక్కడ హనుమంతుల వారి దగ్గర ఆయన జీవితంలో ఆయన కోసం ఏం చేసుకోలే. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చిరంజీవి, ఎక్కడున్నా ఆయన కోసం ఆయన చేసుకుంది ఏదీ లేదు. లోక కళ్యాణం కోసం ఉన్నాడు. ఒక ఏజ్ వచ్చింది, సూర్యభగవాన్ అన్నాడు నా పుత్రుడు సుగ్రీవుడు ఉన్నాడు, ఫ్యూచర్లో వాడికి నీ సహాయం కావాల్సి వస్తుంది, పోయి ఆయన సేవ చేయి. రుద్రావతారాన్ని సుగ్రీవుడు సూర్యపుత్రుడు కాబట్టి పంపించాడు. సో ఆయన ఉన్న రోజులు సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు. ఒక టైంకి రాముడు వస్తాడు, అది వెయిట్. ఇక్కడ ఉన్న రోజులు మాత్రం సుగ్రీవుడు ఏది చెప్తే అది చేసిండు, ఆయన కోసం ఏం చేసుకోలేదు. హనుమంత ఇది అంటే అది చేసిండు. మళ్ళీ తర్వాత శ్రీరామచంద్రమూర్తి వచ్చిన తర్వాత
ఆయన ఏం చెప్తే అది చేసిండు. వాళ్ళని చంపంటే చంపిండు, వీడికి వెళ్ళి కొండదేమంటే తెచ్చాడు, పాతాళానికి వెళ్ళి కాపాడాడు. అయితే శని భగవాన్ వచ్చినప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్ అదే, నేను ఏం చేశానని నన్ను వట్టి పీడిస్తావు, నేను అధర్మం అయితే ఏం చేయలే, అధర్మం చేస్తే నువ్వు కర్మ సిద్ధాంతానికి నువ్వు నా దగ్గర రావాలి, నేనేం చేసిన అధర్మం నేను ఏ రోజు చేయలేను. నా తండ్రి చెప్పాడు, నా గురువు చెప్పాడు, సూర్యభగవానుడు సుగ్రీవుడికి సేవ చేశా, ఆయన చెప్పింది ఆయన చేశా, ఈయన చెప్పింది ఈయన చేశా. ఎప్పుడన్నా క్వశ్చన్ వేసినా నాకే ఎప్పుడు మనం అంటాం ఒక్కొక్కసారి ఎండి గారిని కానీ ఎవరన్నా అంటావు, ఏంటి సార్ నాకే చెప్తావు, వాడు కూడా ఒకసారి చెప్పండి అంటాం. ఆయన ఎప్పుడన్నా అన్నాడా? ఆ డెడికేషను ఆ తత్వాన్ని నువ్వు తెచ్చుకుంటే శని భగవానుడు ఏం చేయలేడు. అది కాకుండా నేను ఈయన కబ్జా చేస్తా, ఈయన పైసలు ముంచేస్తా, మళ్ళీ పోయాడు హనుమాన్ చాలీసా చదువుతా అంటే పని చేయదు బాబు, అట్లా పని చేయదు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఎట్లా ఎదుగుతున్నా కొద్దీ ఏమి దానం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనేది మనకు తెలియకపోతే మనం నలుగురికి ఏం చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా టైంలో రతన్ టాటా గారి జాతకం ఆన్లైన్ నాకు దొరికిన డీటెయిల్స్ మటుకు నేను చూసా. రతన్ టాటా గారిది వీనస్ మైనస్, చంద్రుడి మీద చెడు దృష్టి ఉంది. ఈ రెండు ఉండటం వల్లనే కదా ఆయన 1500 crores ఇచ్చిండు. మెడికల్ పరంగా కానీ ట్రావెలింగ్ పరంగా కానీ ఆయన సాయం చేయలేదు. జస్ట్ పిఎం ఫండ్కి 1500 కోట్లు ఇచ్చేసాడు. అంటే చంద్రుడు లిక్విడిటీకి కారకుడు, పైసా కారకుడు శుక్రుడు. సో ఆయన ఏమి ఇచ్చేసాడు అక్కడ. ఆటోమేటిక్ ఈయనకు బలం పెరిగింది. ఆ 1500 కోట్లు ఎంత, ఇంకా ఎన్ని వేల కోట్లు సంపాదించారు కరోనాలో. టాటాకి పబ్లిసిటీ పెరిగిపోయింది. మళ్ళీ అదే మీరు అంబానీ గారిని చూసినట్టయితే అంబానీ గారి జాతకంలో బుధుడు చంద్రుడు వీక్, మళ్ళీ రవి మీద చెడు దృష్టి ఉంది. అది ఉండటం వల్ల ఆయన ఏం చేశాడు, 100 కోట్లు ఇచ్చాడు, మెడికల్గా హెల్ప్ చేశాడు. ఓకే, 100 crores ఇచ్చిండు. నేను మెడికల్గా హెల్ప్ చేస్తాను, నేను హాస్పిటల్స్ నీకు అరేంజ్ చేసి ఇస్తాను. ఎందుకు? ఈ మెడికల్గా మనం ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో బుధుడు రవి చంద్రబలం పెరుగుతుంది. వాళ్ళకి ఎవరో చెప్తూ ఉంటారు కదా. సోను సూద్ గారు చూడండి జాతకం. సోను సూద్ గారి జాతకంలో దశమాధిపతి వీక్గా ఉండటం, శని పీడించబడటం. ఆయన ఎవరికి సేవ చేసిండు? ట్రావెలింగ్ అంటేనే జూపిటర్ సాట్రాన్. సో అక్కడ ఆయన చేసింది ఏంటిది, నలుగురు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బై ఎయిర్ సాయం చేశాడు, బై ట్రైన్ సాయం చేశాడు. సో అక్కడ బలం ఎవరు పెరిగింది? గురువుది పెరిగింది, శనిది పెరిగింది. నేను అన్నాను కదా, శని ఇవ్వటం మొదలు పెడితే ఆయనకి ఇచ్చినంత పేరు, మళ్ళీ ఆయన యాడ్లు చేసిండు, వాటికి డబ్బులు తీసుకోలేదా? 20 కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు, దాదాపు 100 కోట్లు సంపాదించండు. సో అక్కడ తెలిసి మనం రెమెడీస్ చేస్తే బెనిఫిట్ వస్తుంది. కానీ మనకు తెలిసి ఇక్కడ పర్టికులర్గా ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో అతని గోచారం ప్రకారంగా, గ్రహచారం ప్రకారంగా నాకు శుక్రుడు పీక్లో ఉన్నాడు అంటూ అతను చెప్పుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రా క్యాష్ని ఆయన దానంగా ఇవ్వడమే అతను చేసిన తప్పు అంటారా? మిస్టేక్ అదే. నేను అంటున్నాను కదా, వాళ్ళకు కూడా తెలుసు మనకి. కాకపోతే ఏంటంటే ఇక మనకేం జరుగుతుందిరా, అన్నీ మనకు వర్తించవు కదా అన్న భావన కూడా వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది కంపల్సరీ 100% పడ్డది. నేను కూడా అంటే ఏ పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఈ వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటే అంటే ఏం చెప్తారు? సింపుల్, ఏం అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే ఒకటే రెమెడీ, స్వీట్ కార్న్ తీసుకొని, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఒలిచి ఒక వైట్ బట్టలో కట్టి, మన దగ్గర ఎవరైతే ఇబ్బంది వ్యక్తి ఉన్నారో, ఎవరైనా సరే కానీ ఎలిగేషన్స్ పడుతున్నాయి సార్, ఉన్నట్టుండి నాకు ఇట్లా ఇబ్బంది జరుగుతుంది, కారాగారం కానీ ఇట్లాంటి మాకు భయం వేస్తుంది అనుకుంటే సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు రెమెడీ. సాటర్డే రోజు అంటే ఫ్రైడే రోజు నైట్ చేయాలి. ఫ్రైడే రోజు నైట్ ఒక 4 కార్న్స్ తీసుకోండి, దాన్ని మొత్తం ఉలవండి, ఒలిచేసి ఒక వైట్ కలర్ బట్టలు కట్టండి. ఎవరైతే వ్యక్తి ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి తల దగ్గర కింద పెట్టుకోండి, బెడ్ దగ్గర ఎక్కడో పెట్టండి. పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడైనా సరే కానీ, గోశాలలోనైనా ఎక్కడైనా బయటైనా సరే కానీ వెళ్ళి దున్నపోతుకు తినిపించేసేయండి. దున్నపోతుకి అది నన్ను కుమ్ముతుందేమో అని భయం అనిపిస్తే అక్కడ పెట్టేసి వెనుకకు వచ్చేసేయండి. అది చేసుకున్న ఎవరైనా సరే కానీ ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి మనం, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మ్యారేజ్ ఇప్పుడు ఈ రీసెంట్లీ ముహూర్తాలు వెళ్ళాయి. మ్యారేజ్ అప్పుడు కూడా ఏదైనా గిఫ్ట్ మనం స్వీకరిస్తున్నామా, లేదా మనం ఏమైనా గిఫ్ట్ ఎదుటి వ్యక్తికి ఇస్తున్నామా, అది 1-2 సార్లు నీ జాతకం చూస్తే ఈ తప్ప. ఎందుకంటే రీసెంట్లీ నాకు ఒక వ్యక్తి వచ్చి కలిశాడు, దాదాపు ఒక 1 CR పైనే ఓన్లీ పెళ్ళికి ఖర్చు పెట్టాడు. ఓన్లీ పెళ్ళికి 1 CR పైన. అది ఎక్కడో జాతకం చూపించారు, అదేదో చిన్న దోషం ఉందంటే పరిహారం చెప్పారు. వితిన్ 45 డేస్లో అమ్మ వచ్చి ఇంట్లో కూర్చుంది. ఆయన షాకు. ఆయన ఏంది సార్ ఇది గురుగారు అంటే, నా రెఫరెన్స్ ఎవరో ఇచ్చారు, వాళ్ళ ఫ్రెండ్, ఈయన దగ్గరికి వెళ్ళగలరు కొంచెం చెప్తారని. సరే అని చెప్పి ఆయన వచ్చాడు, కూర్చున్నాడు.
సరే అని చెప్పి నేను డీటెయిల్గా విశ్లేషణ చేసి మరి ఏం రెమెడీ చేశారు సార్ అంటే బంగారం దానం ఇవ్వమన్నాడు సార్ ఆయన అని చెప్పి. ఓరి అమ్మ ఇది ఎక్కడ వెళ్ళిరు ఆయన అంటే ఆ బ్రాహ్మణుడికి ఎవరికన్నా ఒక 5 గ్రాములు బంగారం దానం చేయమని చెప్పిండంట. పసుపు వస్త్రాలు మళ్ళీ ఇది మన బంగారం దానం ఇవ్వమని చెప్పిండంట. వీళ్ళు దానం ఇచ్చేసారు మ్యారేజ్ చేసారు. ఈ 45 డేస్లో రిటర్న్ వచ్చింది. గణాలు కలిసినాయి సార్, 28 కలిసినాయి, 36కి 28 కలిసినాయి. అయినా సరే ఏంటిది ఏం జరిగింది అంటే సింపుల్ ఒకటే చెప్పా. చంద్రుడి నుంచి గురువు 7వ ఇంట్లో ఉన్నాడా, చలో మకర రాశిలోనే నీచ స్థితిలో ఉన్నాడు, కానీ చంద్రుడి నుంచి 7వ ఇంట్లో ఉన్నాడు. నువ్వు బంగారం ఎట్లా ఇస్తావు? 7వ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇవ్వద్దు బంగారం కానీ వస్త్రం కానీ దానం చేయొద్దు. ఆటోమేటిక్గా నీకు అత్తగారింట్లో ఉండదు. అంటే చంద్రుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు బంగారాన్ని ఇచ్చామో మనసు చంచలం చేసేస్తాడు. అత్తగారింట్లో ఉండనియాడు, భార్యాభర్తలలో ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ రానియాడు. బుధుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు. బుధుడు నెగిటివ్ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ నేనేం చెప్పా, అవన్నీ ఏమొద్దు, సింపుల్గా నిలబడుతుంది, ఏం విడిపోరు. ఇది నువ్వు చేసింది ఇది కాబట్టి దీనికి ఏం టెన్షన్ లేదు. సింపుల్గా ఒకటే, మన అంటే రాహుకేతు కొంచెం నెగిటివ్ ఉన్నారు, శని కూడా పీడించబడుతుంది. సో నేనేం చెప్పా, సింపుల్గా మైసిగండి తీసుకోమ్మని, మైసిగండి మైసమ్మ తల్లి దగ్గర తీసుకుపో, అక్కడ ఒక యాట అమ్మకి సమర్పించుకొని అక్కడ మీ ఫ్రెండ్స్ని ఎవరైనా తీసుకెళ్ళి పార్టీ రీజన్ చెప్తా. అది కూడా ఇదేంది జ్యోతిష్యుడు ఈ పార్టీ ఇమ్మంటుండు మందాగిమ్మంటుండు అంటే లిక్కర్ ఎవరు రిలేటెడ్? సాటర్న్, శనేశ్వరుడు, రాహుకేతు, నాన్ వెజ్. సో ఇది వీళ్ళు ముగ్గురు నెగిటివ్లో ఉన్నారు, వీళ్ళు ముగ్గురు నాకు పాజిటివ్లోకి రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? నా దోస్తులను పిలవాలి, వాళ్ళకి దావత్ చేయాలి, తినిపియాలి. అప్పుడు ఆశీర్వాదం నాకు వస్తుంది, అది నా బిడ్డకి వర్తిస్తుంది. సో అది చేసిన 11 డేస్ తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడి కూర్చురు తీసుకొని పోయారు. ఒక చిన్న పెండెంట్ చేయించేసారు, అది మన పచ్చ డైమండ్ 2 కలిపి పెండెంట్ వేసాను. ఇప్పటికి మంచిగా ఒక బాబు, ఆ బాబు పేరు కూడా నేనే పెట్టా. హ్యాపీ. నేను అందుకని ఏంటంటే క్లారిటీగా తెలుసుకో. ఓకే గురువుగారు, ప్రముఖ సెలబ్రిటీల జాతకాలను విశ్లేషణ చేసేటువంటి ఈ ప్రముఖ ఆస్ట్రాలజర్ తన జాతకాన్ని విశ్లేషణ చేసుకోవడంలో విఫలమయ్యారా, లేకపోతే అతను చూసుకొని ఉండరా, అందుకే ఈ వివాదాల్లో విరుక్కున్నారా అంటే ఏం చెప్పి? మిస్టేక్ అదే కంపల్సరీ. ఇప్పుడు నాది కూడా నేను చూడండి, మనం ఒక స్థాయి వచ్చేసరికి ఇవన్నీ మనకు వర్తించవరా, మనం నేను కామాఖ్య వెళ్ళా, నా ఎమ్మడి దాదాపు ఒక 8 ఫ్యామిలీస్ తీసుకొని వెళ్ళా. నేను చేస్తున్నాయి నాకు అమ్మ అనుగ్రహం ఉందంటే కాదు, అది ఏదో నా వల్ల కూడా అది మిస్టేక్ జరుగుంటుంది. అది నేను రెక్టిఫై చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు, నేను చేసుకుంటా, దానికి సంబంధించిన పరిహారము చేస్తా. ఇక్కడ జరిగిన మిస్టేక్ అదే కావచ్చు, ఇక మనకేమవుతుంది అన్న భావన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే అదే మనం 1కి 2 సార్లు మనం 10 మందికి చెప్పేటప్పుడు మనం ఎట్లా పొజిషన్లో ఉండాలి, మనది కూడా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నన్ను వచ్చి అడిగిండు అనుకో, ఇవన్నీ పని చేస్తాయంటే నేనే ఎగ్జాంపుల్ రాబోయ్, దేవుడి దయ వల్ల ఏదో హోమ్ లోన్ తీసుకొనైనా ఇలా ఇల్లు హైదరాబాద్లో ఒక ఇల్లు నిలబెట్టుకున్నావు అంటే నిలబెట్టుకున్నా. ఓ కార్లో తిరుగుతున్నాం, ఓ బైక్లో తిరిగేటోం, ఇవాళ ఒక కార్లో తిరుగుతున్నాం అంటే అది ఏడికెళ్ళి వచ్చినాయి, ఎవరిని ఏం మోసం చేయలేదు ఇప్పటిదాకా. మన కన్సల్టేషన్ ఫీజు నామినలే, మనం ఏదైనా పూజ చేయాలన్నా అది ఉన్న ఫ్యాక్టే చెప్తా. ఇప్పుడు కామాఖ్యలో చేయించాలి, 2 రకాల పూజలు ఉంటాయి, ఒకటి 40,000, ఒకటి 1,20,000, 2 ఉంటాయి. అయితే దానికి ముందు ఇక్కడ ఆవాహన చేసి మనం వెళ్ళాలి. దీనికి నేను ఛార్జెస్ చెప్తా, నువ్వు సామాన్ తెచ్చుకో, నాకేం వద్దు, సామాన్ నేను రాసిస్తే తెచ్చుకో, నామినల్గా నేను నీతోటి వచ్చి ట్రావెల్ చేసి రావాలంటే నాకు ఇంత, అంతే. నాకు 10 లక్షలు, నీకు 20 లక్షలు నేను చేస్తా, అమ్మో ఆ సొమ్మే వద్దు మనకి. ఎందుకంటే మన పిల్లల మీద పడుతుంది, నెక్స్ట్ జనరేషన్స్ మీద పడుతుంది అది. ఎగ్జాక్ట్లీ గురుగారు, ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే అసలు వామాచారంలో పూజలు చేయించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి చేసిన పూజ తాలూకు ఫలితం అనేది, ఆ ఎఫెక్ట్ అనేది వీరి మీద ఉంటుంది అనేటువంటి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ గారికి నేను చేయించా, ఎవరు సంకల్పం తీసుకుని కృష్ణ గారికి చేయిస్తా అని గురుగారు తీసుకో. సో దాని ఇంపాక్ట్, మీ నెగిటివ్ ఇంపాక్ట్ మరి నా మీద రాకపోతే ఏమొస్తుంది? ఆ ఇంపాక్ట్ నేను ఏం చేయాలి? ప్రక్షాళన చేయాలి, అంటే రిఫ్రెష్మెంట్ చేసుకోవాలి. మరి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేస్తారు మీరు? ఒక్కొక్కరిది అలా డిపెండ్. ఇంకోటి ఏంటంటే 1కి 2 సార్లు ఆలోచించాలి మనం. ఇప్పుడు వామాచారం అనేది ఇప్పుడు మన ఛానల్ ఉంది, భవిష్యక్రియ ఛానల్ ఉంది, మన ఛానల్, నా ఓన్ ఛానల్. ఇప్పుడు ఆ ఛానల్లో మీరు చూసినట్టయితే దక్షిణాచారంలో ఉన్నాయి, నేను రాజశ్యామల చేయించా, చండీ చేయించాను, బగలాముఖి చేయించాను, దక్షిణాచారంలో, వామాచారంలో కూడా ఉన్నాయి. అవును. అంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నాకు పూజ చేయించండి అంటే నేను చేయించా,
ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే నాకు ఇవ్వు. నీకు వామాచారం పనిచేస్తుందా దక్షిణాచారం పనిచేస్తా నేను డిసైడ్ చేస్తా. అప్పుడు నేను నీకు చెప్తా వామాచారం అయితే ఇంత, దక్షిణాచారంలో అయితే ఇది. లేదు ఈ రెండు కూడా అవసరం లేదు, ఒక రత్నం వేసుకో అమ్మ, 10,000 పెట్టి రత్నం వేసుకో సరిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. నేను 90% కేసెస్ అట్లనే సాల్వ్ చేస్తాను మ్యాక్సిమం. మీరు చిన్న చిన్న రెమెడీస్ కూడా చెప్పారు గతంలో. రెమెడీస్ స్టోన్స్లలో ఎంత పొటెన్షియల్ ఉందంటే కరెక్ట్ మనకు తెలిస్తే కాంబినేషన్స్, కొన్ని స్టోన్స్ ఆ కాంబినేషన్ తెలిస్తే వాడిని విత్ ఇన్ 41 daysలో బయటపడేయచ్చు. పక్కా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. పక్కా నీ గ్రహచారం ఎట్లన్నా ఉండని, చెప్పిన రెమెడీ పాటించు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నేను ట్యాబ్లెట్లు వేసుకుంటా కానీ అడ్డమైన అన్ని తింటా అంటాడు. ఏడ పని చేస్తుంది, చేయదు. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ దినగ్రహం అని కొన్ని చెప్తాడు, అది నువ్వు పాటించాలి. ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చినప్పుడు మనం ఎవరు అసలు ఒక ఆస్ట్రాలజర్ అంటే ఈ గ్రహం ఇది ఉంది ఇంతే. మనం ఏం దేవుళ్ళం కాదు, మనం చెప్పింది ఇట్లా అయిపోనీకే నా నోటితో తెలితే శాసనం అన్నట్టు కాదు. ఒక క్యాల్కులేషన్. 27th August 2023 నేను ఒక వీడియో చేశాను, భవిష్యక్రియలో ఉంది, వెళ్ళి చూడండి. దాంట్లో నేను పర్టికులర్ మెన్షన్ చేశాను, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా నార్త్ సైడ్ ఈసారి ఫ్లడ్స్ వస్తాయి, జాగ్రత్త, వెళ్ళి చూసుకోండి. మిస్టర్ బచ్చన్ 12 days బ్యాకే చెప్పా. మిస్టర్ బచ్చన్ ఎవరు చెప్పారు సార్ ఈ న్యూమరాలజికల్ వాల్యూస్ కానీ ఆ డైరెక్టర్ హీరో కాంబినేషన్ కానీ సెట్ కావు సార్, కొన్ని చూసుకోవాలి మనము అన్నట్టు అక్కడ చెప్పాం. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను వామాచారంలో చేపిస్తాను మీ సినిమా హిట్ అయిపోతుంది అంటే అవుతుందా? కాదు, అది అక్కడ ఉన్న కాంబినేషన్ది అట్లనే. సో ఇక్కడ మనం వామాచారంలో ప్రతిదీ నీకు రిజల్ట్ ఇస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా దాన్ని తీసేసుకోవాలనేది తెలియాలి. ఇంకోటి, నువ్వు ఎప్పుడైతే కామాఖ్య వెళ్తున్నావో ఒక ప్యాటర్న్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక ప్యాటర్న్ ఇందాక కూడా మీకు చెప్పాను నేను, అది ఎవరికి అర్థం కాదు కానీ ఒక ప్యాటర్న్ మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి. అక్కడ దశమహావిద్యలలో అమ్మ ఉంది, ఒక అమ్మ అందరికన్నా డేంజర్, ధూమావతిని అమ్మవారిని లక్ష్మీ స్వరూపం అంటారు, దరిద్ర స్వరూపం రెండు ఉన్నాయి ఆమెకి. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడితే మళ్ళీ దరిద్రం పట్టకపోతే ఏం చేస్తుంది మరి నీకు? ఎట్లా పైకి తీసుకెళ్ళిందో అట్లా తీసుకొస్తుంది కూడా. అంటే నువ్వు ఏది చేసినా సరే కానీ న్యాయంగా చేయి. ఇప్పుడు 10 రూపాయల ఐటెంకి 30 రూపాయలు తీసుకో, 10 రూపాయల ఐటెం 1000 రూపాయలు తీసుకో. అది ఏదో రకంగా నువ్వు ధూమావతిని యాక్టివేట్ చేసిన వాడు అవుతావు. అది ఎందుకు అది అంటే మన ఆలోచన కరెక్ట్గా లేకపోతే మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు. మనకు పాజిటివ్ రాదు, ఆటోమేటిక్ నెగిటివ్ వస్తుంది. అదే ప్రతికూల ఫలితాలు. ఇప్పుడు అదే నేను ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ కామాఖ్యలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లోపల దర్శనం గర్భగుడిలోకి అది మనకి 501 ఇస్తే మనకు 3 hours వెయిటింగ్ ఉంటుంది. ఎవరైనా సరే కొంచెం 1,20,000 చేయించుకుంటేనేమో ఇమీడియట్లీ ఒక ½ hourలో తీసుకెళ్ళిపోతారు, అంటే షార్ట్ కట్. సో అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ అక్కడికి మనం వెళ్తే ఒక పునర్జన్మే, అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే కూడా. కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే అదృష్టమే నిజంగా. అది చాలామంది అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పితే ఆ క్షేత్రాన్ని మనం దర్శించలేము. చాలామంది నాకు ఆ రోజు ఆయన నాతో వచ్చిన వాళ్ళు అందరిలో ఆప్కే గురుజీ కోనే అంటే నా ఏమంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుకుంటున్నాను నైనా ఏ హమారే గురుజీ అని. ఆయన కింది నుంచి మీద చూసినాడు, ఆత్మీయులు అని చెప్పి చేయగలిపాడు. అమ్మ ఈయన అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఇటు దాకా వచ్చారు, కానీ మంచి వాళ్ళు ఇంతమంది బ్యాచ్ని ఎవరు తీసుకురాలి ఇప్పటిదాకా, వస్తారు కానీ లోపల దాకా కూడా రాలేరు, ఏదో ఒక ఇబ్బంది పడి వెళ్ళిపోతారు రిటర్న్ అని చెప్పాడు. సో అక్కడ మనము అక్కడ ఏంటంటే ఇక కాశీ కానీ కామాఖ్య కానీ మన కామాఖ్య కానీ మన కామాఖ్య అనేసాం. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి అక్కడ అమ్మ లోపల గర్భగుడిలో ఏంటంటే 3 స్వరూపాలలో ఉంటుంది. మనకు ఇక్కడ ఏం కనపడదు, యోని భాగం మనకు కనపడదు. అమ్మది మొత్తం కూడా పూలతో కప్పి ఉంటుంది. అక్కడ కాలిట చేయి పెట్టి నీ ముక్కు అంటాడు. మొక్కిన తర్వాత అక్కడ కొన్ని వాటర్ ఉంటాయి, అవి తీసుకొని కొన్ని తాగి మనం జలుపుకోవటమే. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ కామాఖ్య అమ్మ. సో నీ కామ్యం ఏముందో కోరుకోబెట్టారు. ఎగ్జాక్ట్లీ ఇదే అడుగుతున్నా గురుగారు, కామ్యానికి కామానికి వ్యత్యాసం ఏంటి గురుగారు అసలు? ఇప్పుడు కామ్యం అనేది, ఇప్పుడు నాకు ఈ కామ్యం ఉందంటే నాకు నేను ఒక 10 కోట్లు సంపాదించాలి, లేదంటే నాకు ఇది నా బిజినెస్ ఇంత హైప్కి వెళ్ళాలి, లేదంటే నా వ్యక్తులు నాకు దూరం అయిపోయారు వీళ్ళు కావాలి, ఇది కామ్యం. కామాన్ని కూడా అక్కడ మనం ఎక్కడ చూపిస్తారంటే దశమహావిద్యలలో చిన్నమస్త అమ్మవారి దగ్గర చూపిస్తారు. కామానికి సంబంధించింది 3 పిల్లలు కొట్టుకుంటున్నారంటే వాళ్ళని చిన్నమస్తా చేస్తే కలిసిపోతారు అంటే అమ్మ స్వరూపం కూడా అట్లనే ఉంటుంది. అమ్మ కాలు కింద ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తి ఇట్లా తొక్కుతున్నట్టు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మ తొక్కుతుంది అక్కడ, వాళ్ళ అమ్మ కాళ్ళ కింద వాళ్ళు ఉన్నారు. సో చిన్నమస్త అమ్మవారి స్వరూపం ఏంటంటే నీ పంచేంద్రియాలని చిన్నమస్త ఆరాధన చేసినప్పుడు కంట్రోల్ చేయగలుగుతావు. కామాన్ని
నీ కామ లోభ మోహం ఈ పంచభూత మదమాశ్చర్యాలు అవి కంట్రోల్ చేస్తుంది. అవి కంట్రోల్ అయినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఫోకస్ చేస్తావు. నువ్వు రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తావు. లేదు నేను మంచి యాక్టర్ కావాలంటే నువ్వు యాక్టర్ మీద ఫోకస్ చేస్తావు. నేను మంచి డైరెక్టర్ కావాలంటే, ఎందుకంటే నీ పంచేంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నాయి. కామం కంట్రోల్లో ఉంది. ఫస్ట్ అయితే కామం కంట్రోల్ ఉంటే అన్ని కంట్రోల్. సో అమ్మ కంట్రోల్ చేస్తుంది. సో అక్కడ లోపల ఏంటంటే మనం కామాఖ్యలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నీ కామ్యాన్ని తెలుసుకొని కామాఖ్య అమ్మవారిని ముట్టుకోవాలి. సెకండ్ కమల అంటే లక్ష్మీ స్వరూపం. ధనాన్ని అమ్మ నాకు ఇప్పటికి ఇక్కడ నీకు అడుగు పెట్టాను కాబట్టి ఇప్పటికైనా దరిద్రం వెళ్ళిపోవాలి తల్లి అని చెప్పి కమలామ్మవారిని ముట్టుకో. నాకు బుద్ధిని అమ్మ సరస్వతి, నాకు బుద్ధిని తల్లి అని చెప్పి మూడో దగ్గర సరస్వతిని ముట్టుకుంటాం. మళ్ళీ బయటకు వచ్చి రైట్ సైడ్ డౌన్లోకి వెళ్తాం. ధూమావతి అమ్మ ఇప్పటి నుంచి ఎలాంటి దరిద్రాలు వద్దు తల్లి, నేను ఎవరిని ఏం చేయను, నేను న్యాయంగా ఉంటాను తల్లి, నాకు ఈ దరిద్రాన్ని దూరం చేయమ్మా అని కోరుకోవాలంతే. ధూమావతి నేను ధర్మబద్ధంగా ఉంటాను, అధర్మం వైపు నేను అడుగులు వేయను అంటూ మొక్కుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి భైరవి దగ్గరికి వెళ్తాం. కింద భైరవి అమ్మ నా కుటుంబానికి రక్ష. భైరవి అంటే ఏంటి, మనకి భైరవుడు, కాలభైరవుడు, భైరవి. సో భైరవి ఏంటంటే నా కుటుంబాన్ని మొత్తం మంచిగా రక్షగుండు తల్లి, ఎలాంటి కట్లు కానీ ఎలాంటి ప్రక్రియలు కానీ ఉండొద్దు అని చెప్పి అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి పైకి వచ్చి తారామ్మవారిని కొలుస్తాం. తారామ్మవారు ఏంటి, అకాల ధనప్రాప్తికి యోగాన్ని ఇస్తుంది. నీకు స్టాక్ మార్కెట్లో మంచి అకాల ధనంగా ఏది రావాలనుకున్నా తారామ్మవారు. అలాగే నీకు పర్సనల్గా ప్రొటెక్షన్ ఉండేది తారామ్మవారు. రావణాసుడు కూడా శ్రీరామచంద్రమూర్తి యుద్ధంలో తారామ్మవారు సిద్ధించుకొనే యుద్ధంలో దిగాడు. కానీ ఆయన అధర్మానికి వెళ్ళేసరికి అమ్మ కూడా వెళ్ళిపోయింది. సో తార అయిపోయిన తర్వాత మళ్ళీ కాళీకి వస్తాం. కాళీకి ఏంటిది, నా మీద ఇలాంటి ప్రక్రియలు ఉన్న తల్లి వెళ్ళిపోవాలి, నాకు ప్రొటెక్షన్గా ఉండు తల్లి, నాకు నా బిజినెస్కి కానీ నాకు కానీ. మళ్ళీ అక్కడ నుంచి చినమస్త, ఆకర్షణ శక్తి కావాలి, నా పంచేంద్రియాలు నా కంట్రోల్లో ఉండాలి, నా ఆశలు నా కంట్రోల్లో ఉండాలి, నేను ఎదగాలి, చినమస్త. మళ్ళీ డైరెక్ట్ భువనేశ్వరి, అష్టైశ్వర్యాలు కావాలమ్మా, అన్నీ కావాలి, అన్నీ స్థిరంగా ఉండాలి, వస్తాయి కానీ అన్నీ స్థిరంగా ఉండాలమ్మా, నీ ఆశీర్వాదం. మళ్ళీ అక్కడ నుంచి లాస్ట్ 10వ అవతారం బగళాముఖి దగ్గర ఏంటిది, నా పేరు ఎవడన్నా ఎత్తి నా మీద ఎవరైనా చేయాలంటే వాడి ముఖోచ్చాటన చేసేస్తామ్మా. ఇప్పుడు అగ్నేశమిత్రాజ్ని ఎవరైనా నేను చేయాలి అంటే, నేను న్యాయంగా ఉన్నాను అంటే నేను నా పదం వాడు నోటి నుంచి తీసాడా అమ్మ ఏమంటే ఆ నాలుగు పోసేస్తాను, అంటే ఖండించేస్తుంది, ఉచ్చాటన చేసేస్తుంది. సో అక్కడ తత్వాన్ని మనం అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ తిరుపతి మీరు ఎప్పుడన్నా, నేను ఇది ఇప్పటిదాకా ఎవరు చెప్పారు మీకు యూట్యూబ్లో కానీ నాకు తెలీదు, తిరుపతి మనకు లోపల కాంపాస్ అలౌ చేయరు, అంటే ఫోన్ అలౌ లేదు. కానీ ఎవరైనా ఎంప్లాయీది మీరు తిరుపతి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎంప్లాయీ దాంట్లో, అరే బాబు 1000 రూపాయలని ఇస్తా ఒక్కసారి కాంపాస్ పెట్టరా అని అడగండి. కాంపాస్ లోపల ఎక్కడైతే వెంకన్న స్వామి విగ్రహం ఉందో వెస్ట్ సైడ్ ఉంటుంది, పడమర దిశ. ఎగ్జాక్ట్ మీరు కాంపాస్ పెడితే 270 డిగ్రీస్లో ఉంటుంది వెస్ట్కి. ఓకే, విగ్రహం అంటే తిరుమలలో శ్రీవారి విగ్రహం నైరుతి నుంచి 270 డిగ్రీస్ ఇక్కడ పడమర వైపు అంటే పడమర ముఖంగా ఉంటుందా? ముఖం పడమర దిశలో ఉంటాడు, తూర్పు చూస్తుంటారు. సో మీరు అది ఆ స్థానం చూసినట్టయితే మనకు ఆస్ట్రో వాస్తులు దాన్ని ఏమంటామంటే మనో ఇచ్ఛ ప్రాప్తి స్థానం అనేది అదే. అందుకనే నువ్వు తిరుమలకి వెళ్ళి ఏమన్నా అడిగిస్తాడు ఆయన, ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అందుకనే ఆ స్థాన బలం ఒకటి ఉంది, మళ్ళీ ఆ 7 కొండలు ఒకటి ఉంది. ఆ స్థాన బలం ఇప్పుడు చిలుకూరులో కూడా వెంకన్న స్వామి కదా, తిరుపతిలో కూడా వెంకన్న స్వామి కదా, కానీ ఇక్కడ బుద్ధి స్థానంలో ఉన్నాడు. చిలుకూరు పోతే నీకు క్లారిటీ వస్తుంది నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలి అనేది. ఎందుకంటే చిలుకూరులో ఆ స్థానం అనేది ఎగ్జాక్ట్ సెంటర్లో ఉన్నాడు, సెంటర్లో. ఆ స్వరూపం వేరు, ఇక్కడ స్వరూపం. అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి మన మనస్సులో ఏదైతే ఉంటుందో దాన్ని మనం సంకల్పించుకుంటే న్యాయబద్ధంగా అది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉండదంటారు. 100% జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడు కానీ మీరు ఎంత పెద్దవాళ్ళైనా చూడండి, ఇప్పుడు నేను ఇది మనం ఆస్ట్రాలజర్ది గురువు ఆయన మాట్లాడాం మనం, ఆస్ట్రాలజర్ది. ఇప్పుడు ఈయనది ఒకటి గ్రేట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. విజయమాల్య మొత్తం కొలాప్స్ అవుతున్న టైంలో మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ 100 kgs డోర్ ఇచ్చాడు ఆయన తిరుపతికి. 100 kg ఏది డోర్ ఇచ్చేసాడు అక్కడ చేపించి, గోల్డ్. టోటల్ కొలాప్సా. మళ్ళీ ఆ కొలాప్స్ అయ్యి మళ్ళీ కొంచెం ఏదైనా బ్యాంక్ నుంచి డబ్బులు తీద్దాం అనే టైంలో ఆయన బర్త్డే పార్టీకి అక్కడ నుంచి అబ్రాడ్ నుంచి పిలిపించాడు 4 కోట్లు ఇచ్చి. ఇక్కడ ఎంప్లాయీస్ని అందరినీ బీకేస్తుండు, అక్కడ పోయి గోవాలో ఆయన బర్త్డే పార్టీ జరుపుకుంటుండు.
సింగర్స్కి డాన్సర్స్కి 4 కోట్లు 5 కోట్లు ఆ టైంలో ఇచ్చి. సో అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ ఇబ్బంది ఎవరిని పెట్టింది, ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు, సాట్రాన్. సో సాట్రాన్ ఏం చేసింది, నా కొడుకు నువ్వు ఇట్లా చేస్తాను మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చింది. అందుకనే అంటే విజయ్ మాల్యా గారు ఇప్పుడు అధ్వానమైనటువంటి పరిస్థితికి రావడానికి సాటర్న్ కారణం అంటారు, శనీశ్వరుడు కారణం అంటారు. సాట్రాన్ అండ్ జూపిటర్. ఇప్పుడు బంగారం అనేది శుక్రుడు గురువుకు వర్తించింది. ఇప్పుడు అది ఆయన ఏదో చూపించుకుందాం అని చెప్పి అట్లా ఇచ్చేసిండు ఆయన. సో అది ఇచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోండి, హిస్టరీ మొత్తం కొలాప్స్ టోటల్. ఎందుకు మీరు మనం మహానటి సినిమా అయితే చూసాం, అందులో ఒక సీన్ హైలైట్ ఉంటుంది, దాంట్లో 7 వారాల నగలు తీసి ఇచ్చేస్తుంది అమ్మ. మహాతల్లి ఆమె మంచి జరగాలని ఇచ్చింది, కానీ అది ఇచ్చిన తర్వాతనే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు గురుగారు? జూపిటర్, మీకు శుక్రుడు గురువు బాగున్నప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు దానం, ఆ వస్తువులు అవి ఇవ్వద్దు కదా. ఇప్పుడు ఒక మాట మనం అంటే గురు శుక్రులు ఇద్దరు కూడా బలంగా ఉన్నప్పుడు ఆ జాతకుడు వారిద్దరికి సంబంధించినటువంటి వస్తువులను దానం చేయకూడదు అంటారు. చేయొద్దు మరి చేస్తే ఆటోమేటిక్గా అది నెగిటివే కదా, బలహీన పడతారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కృష్ణ గారికి 10th హౌస్లో రాహు ఉన్నాడు. ఫస్ట్ హౌస్ అండ్ 10th హౌస్ రాహు ఎక్స్ట్రాడినరీ. మిగతా ప్లేసెస్లో డిఫరెంట్ ఉంటుంది. 3rd హౌస్లో ఒకటి, 4th హౌస్లో ఒకటి. 4th హౌస్ కేతు ఉన్నాడు. ఈ పిల్లలందరూ కూడా పాన్ అడిక్షన్ అయిపోతారు కదా, పాన్ అడిక్షన్ అని చెప్పి, సడన్గా డ్రగ్స్ అని చెప్పి, వాళ్ళ జాతకాలు చూడండి 4th హౌస్లో కేతు ఉంటాడు. పక్క రాసిస్తాను నేను. అంటే పాన్ వీడియోలు ఎక్కువగా చూసే పిల్లల్లో వాళ్ళ జాతకాలు కనుక మనం పరిశీలన చేస్తే 4th హౌస్లో కేతు ఉంటారు. ఓకే, రాహు చంద్రుడు కలిసి కానీ 6th హౌస్లో ఉన్నాడు అంటే ఎదుటి అమ్మాయిని మొలిస్టేట్ చేయాలి లేదా దాన్ని అనుభవించాలి అన్న భావన తీసుకొస్తాడు, అనుభవించాలని. అదే మనకి రాహు కుజుడు కలిశారు, ఈయన కొట్టి చంపేయాలనిపిస్తుంది. రాహు గురువు కలయిక, రాహు గురువు యోగం, అది దోషం కాదు. ఇప్పుడు గురుచండాల యోగం అంటాం కానీ అది లెక్క ప్రకారంగా యోగం, అది లెక్కకి చూస్తే. అంటే దాన్ని పాజిటివ్ వేలో యాక్టివ్ చేయాలి. ఆ యాక్టివ్ ఎట్లా చేయాలని అందరికి తెలియదు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పా, రాహు ఏంటిది, తల మాత్రమే. రాహు దగ్గర బాడీ లేదు, తల ఒక్కటే ఉంది. సో రాహుని తీసుకొచ్చేసి కృష్ణ గారికి ఇచ్చేస్తే కృష్ణ బలం 2 ఇంతలు పెంచేస్తాడు. అంటే ఆయనది ఏంటిది, బ్రెయిన్, ఆయన తెలివి మొత్తం నీకు ఇస్తాడు. దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకునే విధానం నీ దగ్గర ఉండాలి. అంటే నీ సన్ బాగుండాలి. నీ జాతకంలో సన్ బాగుంటే నువ్వు రాహుతోటి ఏ పనైనా చేయించుకోవచ్చు. సన్ బాగలేదు అనుకోండి, నీకు శుక్రుడు బాగున్నా ఏమున్నా నీ పైసా నీకు నిలబడితే నాకు చెప్పు. ఓకే, రవిగ్రహ అనుకూలత లేకపోతే అంటే నీకు ఏ వస్తువు కూడా స్థిరంగా ఉండదు. ఆరోగ్యం ఉండదు, పైసా ఉండదు, ప్రాపర్టీ ఉండదు, రిలేషన్ ఉండదు, ఏముండదు. శుక్రుడు కదా రిలేషన్ అంటారు. అరే శుక్రుడు కాదురయ్యా, స్థిరత్వానికి కారకుడు రవి. ఈయన లేదు నువ్వేం చేస్తావు. ఇప్పుడు అందుకని ఏంటంటే ఏది మీరు హిస్టరీ మొత్తం మనం చెక్ చేసుకున్నప్పుడు, నేను అందుకనే అంట బుక్కుల్లోంచి బయటికి వెళ్ళి మనం అధ్యయనం ఒకటి రీసెర్చ్ చేస్తే అప్పుడు మనకి పాయింట్స్ అన్నీ అర్థమవుతాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏంటి, అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ చేస్తున్నాం కదా, మళ్ళీ ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఒక దగ్గర నుంచి, అదే ఇందాక చెప్పాను కదా, ఏదైనా వస్తువు మనం గిఫ్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక పాప ఉంది, ఒక అమ్మాయి ఉంది, పలానా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మంచిగా 3rd హౌస్లో రాహు ఉన్నాడు. ఆ అమ్మాయి ఫ్రెండ్ మ్యారేజ్ అవుతుంది. ఈ అమ్మాయి ఏదో ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ లేదంటే వాచ్ తీసుకెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసింది. ఈ అమ్మాయి రిలేషన్లో ప్రాబ్లం రాకపోతే నన్నాడు, స్టమక్ ఇష్యూస్ రాకపోతే నన్నాడు. స్టమక్ ఇష్యూస్ కంపల్సరీ అయితే గీతే అపెండెక్స్ ఆపరేషన్ అన్న కావచ్చు, లేదంటే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అన్న రేస్ కావచ్చు. ఎందుకు, నీ రాహు బాగున్నప్పుడు నువ్వు తీసుకొని దానం చేసేసి, సో నెగిటివ్ ఇంపాక్ట్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే వాచ్ ఎవరికి పడితే అలా గిఫ్ట్ ఇవ్వద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ XYZ ఎవరో ఉన్నారు, కృష్ణ ఉన్నాడు. ఇప్పుడు కృష్ణ ఆ వ్యక్తి ఇక జాన్ జిగిరీలు ఇల్లు, ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేడు. ఈ కృష్ణ నన్ను పట్టించుకుంటలేడు, ఇంట్లో పట్టించుకుంటాడు, పిల్లాన్ని పట్టించుకుంటలేడు, ఏం చేస్తలేడు. ఆయన కూడా పరిస్థితి అదే. సింపుల్ ఏం చేయకు, ఆయన మీద ఏం ప్రక్రియలు వద్దు, ఏమొద్దు. నేనున్నాను, ఇప్పుడు కృష్ణ వాళ్ళ అన్ననో నేను ఎవరో అనుకున్నాను. సింపుల్ అనలాగ్ వాచ్, ముళ్ళున్న వాచ్ తీసుకెళ్ళి, కృష్ణ ఇగో నేను పలానా ముంబై వచ్చిన మంచిది మీ ఓన్ గిఫ్ట్ తెచ్చినా, ఇది మీ ఓన్ గిఫ్ట్ అని చెప్పి ఇప్పించేసారు. వితిన్ 41 డేస్లో విడిపోతే అన్నాడు. ఓకే, అందుకనే ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. అంటే వాచ్ మాత్రం గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అంటారు. అందులో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి ఇవ్వచ్చు. నేను అది టాపిక్ నేను చెప్తాను. ఆ గిఫ్ట్ది ఏంటంటే ఈ మధ్యలో జరిగిన ఒక ప్రముఖ అపర కుబేరుడు దాంట్లో ఒక ప్రక్రియ జరిగింది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందుకనే ఏంటంటే ఎక్కడ కానీ
ఇప్పుడు మనం చాలామంది ఏమంటాం, మ్యారేజ్ అయ్యింది కానీ అత్తగారి ఇంట్లో ప్రశాంతత లేదు, నీకు కాలసర్ప దోషం ఉంది, మీ ఆయన నమ్మడు, నిన్ను పోనీయడు. సింపుల్ ఏం లే, ఒకటే పని చేయి. దగ్గరలో శివాలయం ఎక్కడైతే శివాలయం ఉందో ఆ శివాలయంలో అవి చెక్కపీటలు వస్తాయి కదా, ఆ చెక్కపీటలో 4 తీసుకొని ఇచ్చేసాయి. నీకు అష్టమ రాహు ఉన్నా, నీకు కాలసర్ప దోషం ఉన్నా నివారణ జరగకపోతే అన్నాడు. కానీ రూల్ ఏంటంటే ఆ 4 అక్కడ ఇచ్చేయాలి. నెలలో కనీసం ఒక బుధవారం రోజు అయినా సరే కానీ శివాలయం వెళ్ళి చండీ ప్రదక్షిణ చేసి ఇంటి నుంచి టీ పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా ఎట్లా, టీ పెట్టేటప్పుడు కూడా ఏం చేయాలంటే బెల్లం వేయాలి, షుగర్ వాడొద్దు. టీలో బెల్లం వేసి అది పెట్టుకొని వెళ్ళి ప్రతి నెలలో ఒక్కసారి ఎనీ వెనస్డే. ఓకే గురుగారు, కాలసర్పదోషం అంటే ఏంటి అసలు? అంటే కొంతమంది ఏమో మొదటి స్థానంలో లేదా ఆ లగ్నంలో రాహు ఉంటే కాలసర్పదోషం అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో 1, 5 అలాగే కొన్ని స్థానాలు 1, 4, 7 1, 4, 7 స్థానాల్లో రాహు గనక అనుకూలంగా లేకపోతే కాలసర్పదోషం ఉంటుంది. గ్రహాలు కూడా అన్ని ఏంటంటే గ్రహాలు కూడా అన్ని బంధించబడ్డాయా అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే అన్ని పడిపోయాయా అని చూస్తారు. కొంతమంది ఏమో రాహుకి కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు గనక ఉంటే కాలసర్పదోషం ఉంటుంది అంటారు. అసలు ఈ కాలసర్పదోషం అంటే ఏంటి? ఇది ఉండడం వల్ల మనిషి మీద ఎటువంటి ప్రభావం ఉందంటారు? దోషం అంటే అసలు దోషమా యోగం అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ గారి జాతకం మీరు తీసి చూసినట్టయితే ఆన్లైన్ నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా ఆయనకున్నది మళ్ళీ కాలసర్ప దోషమే. మళ్ళీ ఆయన అంత యోగంలోకి ఎందుకు వచ్చిండు? ఎవరు? సచిన్ టెండూల్కర్. ఓకే, ఆయన కూడా కాలసర్ప దోషం ఉంది. రజనీకాంత్ గారు తీసి చూడండి, కాలసర్ప దోషం ఉంది. కానీ అది యోగం. అది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, రాహు కేతు శని వాళ్ళు ఎప్పుడు కానీ వక్ర సంచారనే చేస్తారు, వాళ్ళు రెట్రోలోనే ఉంటారు. కానీ కొన్ని రాశులలో వాళ్ళు స్ట్రేట్ అయిపోతారు. అది యోగం అంటాం. అది కాలసర్ప యోగం, దోషం కాదు. అంటే చాలామంది కూడా అయ్యో మాకు వివాహం ఆలస్యం అవుతుంది, కాలసర్పదోషం ఉంది, లగ్నంలో రాహు ఉన్నారు, అలాగే రాహుకి కేతువుకి మధ్య గ్రహాలన్నీ వచ్చేసినాయి, ఇక వివాహం చేసుకున్నా కానీ వివాహం తరువాత వైవాహిక జీవితం అనేది కూడా అంత బాగుండదు అంటూ భయపడుతూ ఉంటారు. అంటే దీనికి కూడా ఏంటంటే అది ఎవరికి ఉంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కాలసర్పదోషం అమ్మాయికి ఉంది అంటే ఏ స్థానాలలో ఉన్నారు ఫస్ట్ అది చూడాలి మనం. ఫస్ట్ అవును, పాపకైతే కాలసర్పదోషం ఉంది అంటే ఒకవేళ అనుకుందాం ఈ గ్రహాలన్నీ కూడా ఒకవేళ వీళ్ళు ఎప్పుడు రావుకేతు ఏంటంటే 170 degreesలో ఉంటారు వీళ్ళిద్దరు ఎప్పుడు. కానీ వీళ్ళిద్దరిలో ఎక్కడ ఏ ఇండ్ల నుంచి పడుతుంది అంటే లగ్నం నుంచి ఈ గ్రహాలు ఎక్కడ పడ్డాయి మెయిన్ అది చూడాలి. అక్కడే మనం ప్రిడిక్షన్ చెప్పగలుగుతాం. ఇప్పుడు లగ్నం ఉంది, లగ్నం నుంచి 4వ ఇంట్లో కేతు ఉన్నాడు, మళ్ళీ ఆయన నుంచి రాహు అక్కడ ఉండి వీళ్ళిద్దరి మధ్యలో గ్రహాలు పడిపోయాయి. ఆటోమేటిక్గా మాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అనేది కావటం కష్టం. ఏదో ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ అనేది ఉంటుంది. అంటే అన్క్యూరబుల్ డిసీజ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. ఒక బ్యాక్ పెయిన్ కావచ్చు, గ్యాస్ ఇష్యూ కావచ్చు, అల్సర్ కావచ్చు, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం కావచ్చు, పెదపేగి ఇష్యూ కావచ్చు. అంటే రాహు ఏంటి అన్ని తినేస్తాడు స్టమక్ని. సో అలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తాడు. కేతు ఏం చేస్తాడు, ఇన్ఫెక్షన్స్ చేస్తాడు, మిస్క్యారేజ్ చేపిస్తాడు, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ తీసుకొస్తాడు, L3, L4 ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు. ఇట్లా ప్రతిది కూడా ఆ లగ్నం నుంచి వీళ్ళు ఏ స్థానాలలో ఉన్నారనేది మనం చూసిన తర్వాత దానికి సంబంధించింది మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుందాం, 5th హౌస్లో రాహు ఉన్నాడు, తర్వాత కేతు ఉన్నాడు, రాహు తర్వాత కేతు ఉన్నాడు. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం, సింపుల్గా మామిడి చెట్టుకి ఆరాధన చేయడం స్టార్ట్ చేయి. మామిడి చెట్టు ఎక్కడ దగ్గరలో ఎక్కడున్నా శివాలయంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే కానీ రాహు వెళ్ళి చేయి. ఇప్పుడు లగ్నంలో గనక రాహు ఉండి ఆ స్థానం నుంచి అంటే మొదటి స్థానం నుంచి 7వ స్థానంలో గనక కేతు ఉంటే అది మంచి యోగమే. ఎందుకంటే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ లగ్నంలో రాహు ఏంటంటే నేను చెప్పాను కదా, రాహు ఎప్పుడు కానీ నీ విజన్ని అచీవ్ చేసేదాకా నేను వదలడు, నిద్రపట్టనియడు. ఏ కృష్ణ నువ్వు మంచి టాప్ యూట్యూబర్ కావాలరా, నేను స్ట్రాటజీస్ ఇస్తాడు నీకు. ఆ పనిని నువ్వు 10 రకాలుగా ఎలా చేయగలుగుతావు అనే ఆలోచన ఇచ్చేది రాహు. నీకు నవగ్రహాలలో ఎవరు అవసరం లేదు, శుక్రుడు అవసరం లేదు, గురువు అవసరం, ఎవరు అవసరం లేదు. రాహు ఒక్కడిని కరెక్ట్ చేసుకున్నావు అంటే నీకు అనంతమైన నాలెడ్జ్ ఇస్తాడు. అంటే రాహువే మనల్ని కరోడ్పతి చేయగలుగుతాడు లేదా రోడ్పతి కూడా చేయగలుగుతాడు. అదే ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోరే, నేను ఒక పేరు చెప్పాను కానీ ఒక ప్రముఖ డైరెక్టర్ గారు, పేరు వద్దు కానీ జస్ట్ అప్పుడు ఆయన దాంట్లో ఏంటంటే మనకి 13 digits వస్తాయి టోటల్. 13 మొత్తం 13 అంటే ఎంత, 1 + 3 4 అంటే రాహు. రాహు ఎప్పుడు కానీ లాయల్టీని కోరుకుంటారు. రాయల్టీ ఉండాలి,
నాకు కమిట్మెంట్ ఉండాలి. ఇది మాత్రం నువ్వు దాటేవా మొత్తం రోడ్డు మీద తెచ్చేస్తా. అది ఏదైనా కానీ రిలేషన్షిప్లో నాకు కమిట్మెంట్ కావాలి. వర్కర్స్కి నువ్వు చెప్పినవా లక్ష ఇవ్వాలి, లక్షిస్తా నా 50 ఇచ్చేస్తా అంటే రాహుల్ నువ్వు నెగిటివ్ చేసుకున్నట్టే. అందుకనే ప్రతిదీ ఒక కరెక్షన్ తీసుకున్నా, ఒక పరిహారం చేసినా, ఒక దానం చేసినా అడుగునా పోయేదే ఉంది. లక్షలు పెడుతున్నావు, ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ పేరు పెడుతున్నావు, రా అక్కడికి వచ్చి కలిసి వాళ్ళని తీసుకో, అడ్వైస్ తీసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ఒక పేరు నేను చెప్పాను కానీ ఎందుకంటే ఎవరు డిస్కషన్ చేయండి. నేను ఒక ప్రొడ్యూసర్ గారు బాగా లాస్లో ఉన్నారు. ఆయన మంచి ప్రముఖ ప్రొడ్యూసర్. ఆయన బాగా లాస్ వస్తలేకి వెళ్ళారు. ఆయన దాదాపు 3-4 మూవీస్ టోటల్ కొలాప్స్. సో ఆయన ఎవరో రెఫరెన్స్ ఇచ్చారు, మనది రెఫరెన్స్ ఇస్తే వచ్చి కలిసారు. ఆయన నేను అన్న ఒకటే సింపుల్, నువ్వేమి హోమాలు చేయనక్కర్లేదు సార్, నీకు హోమాలు కూడా పనిచేయవు. ఆయన అదే అన్నాడు, నేను మస్తు హోమాలు చేసిన సార్, లక్షలు పెట్టాను. నువ్వేం చేయకు, సింపుల్గా నువ్వు ఎప్పుడు కానీ ఏదైనా మూవీకి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నావు అంటే సింపుల్ ఒకటే, ఎవరైనా సరే కానీ అనాథాశ్రమం, అది కూడా పర్టికులర్ లేడీస్ ఎక్కువ వాళ్ళు ఉన్న దగ్గర వాటర్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేయి. ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, రెమ్యునేషన్ ఎప్పుడైతే ఇవ్వడానికి వెళ్తున్నావో ఒక పని చేయి, దగ్గరలో ఎక్కడైనా శివాలయం, ఆంజనేయ స్వామి 2 కలిసి ఉండాలి. ఆ టెంపుల్కి వెళ్ళు, కనీసం 5 కిలోల లడ్డు దానం ఇచ్చే, అంటే అక్కడ పెట్టేసి అక్కడ అందరు భక్తులకి, పర్టికులర్ బయట మాత్రం బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 5 లడ్డు ఇయ్యి ఒక 100 రూపాయలు, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 1 రూపీ తెచ్చుకో. అది తెచ్చుకొని ఎవరికైతే ఇప్పుడు హీరోకి నేను చెక్ ఇస్తున్నా, సమ్ అమౌంట్ 1 CR 2 CR నేను ఇస్తున్నా, ఆ చెక్ మీద అమౌంట్ పెట్టు, మంచి కోరుకో, నువ్వేముందో నా మంచి సినిమా మంచిగా కావాలి, నా డబ్బు నాకు రావాలి, బ్లాక్ బస్టర్ ఏదో ఒకటి కోరుకో అని చెప్పి అది పెట్టేసి నెక్స్ట్ డే అది తీసేసి బ్లాక్ కలర్ క్లాత్లో కట్టి లాకర్లో పెట్టుకో. అప్పుడు తీసుకెళ్ళి చెక్ ఆయన హీరోకి ఇస్తావా, డైరెక్టర్కి ఇస్తావా ఇచ్చేసా. ఇప్పటికీ దాదాపు 2 ప్రాజెక్ట్స్ బ్రహ్మాండంగా OTTలో కంప్లీట్ చేసుకున్నారు. ఫుల్ హ్యాపీ. ఎంత రెమెడీ అయితే తిప్పి కొడితే నాకు తెలిసి ఒక 500 కూడా కాలేదు. అంటే 5 కిలోలు అంటే ఒక 1500 అయిండొచ్చు. ఆయన షాక్ అయిపోయాడు, ఏంది గురుగారు ఈ చిన్న రెమెడీ అంటే. అదే ఉంది లాజిక్ అక్కడ. దాని డెప్త్కి వెళ్ళి, అంటే నేను ఆయనది ఒకటే చూశాను, లాసెస్లోకి వెళ్తున్నప్పుడు ఆయనది షష్టమాంశ, మనం మన 6th హౌస్ సపరేట్ చార్ట్ మనది ఉంటుంది. అంటే మన నవాంశలో కాకుండా ఆయన 6th చార్ట్ మనం చూసినప్పుడు అందులో శని కుజుడు ఇద్దరు నెగిటివ్ ఉన్నారు, ఈయన గోచారం అది జరుగుతుంది. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాం, స్వీట్ అనేది రిప్రజెంటేషన్ ఎవరు, కుజుడు. సో అక్కడ ఇచ్చి శని నుంచి పైసలు తీసుకోమన్నా. శని ఎవరు, బెగ్గర్స్. శని నుంచి శుక్రుడిని తీసుకొని పెట్టుకో. అప్పుడు అది ఇచ్చినట్టయితే నీకు పైసా కావాలి కదా, నీ ప్రాజెక్ట్లో లాస్ కావద్దు. అసలు నేను పెట్టిన దానికి 10% వచ్చిన చాలు, నేను 2 కోట్లు పెట్టినా దానికి 20 లక్షలు వచ్చిన చాలంటే హ్యాపీ. లాస్లో అయితే పోలే కదా, బెనిఫిట్ అయితే వచ్చింది. గురుగారు, కాలసర్పదోషంతో చాలామంది ఈ రోజుల్లో సతమతమవుతూ ఉన్నారు. వారికి మీరు ఇచ్చేటువంటి పరిహారాలు ఏంటి? రెమెడీ సింపుల్ ఒకటే, ఇందాక చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళటం స్టార్ట్ చేయండి. వెనస్డే రోజు టెంపుల్కి వెళ్ళి చండీ ప్రదక్షిణాలు చేసి ఆ టీ ఒక్కటి మాత్రం బయట ఇవ్వండి బెగ్గర్స్కి. చెప్పాను కదా, బెల్లం పెట్టాలి. బెల్లం పెట్టి మనం టీ తోటి అది అక్కడ ఇచ్చినట్టయితే చాలా అద్భుతం. మీరు నేను చెప్తున్నాను కదా, ఒక 3 వీక్స్ చేసి చూడండి. కాలసర్పదోషం ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా సరే కానీ బ్యాలెన్స్ అయిపోవాలి. అంటే బెల్లము టీ 2 కలిపి ఇవ్వాలా, లేదంటే ఇప్పుడు టీ పెడతాం కదా, దాంట్లో షుగర్ వేయద్దు. ఓకే, షుగర్కి బదులు బెల్లం వేయాలి. బెల్లం వేయండి. బెల్లం వేసి దాన్ని బాగా మరగబెట్టించి ఒక ఫ్లాస్క్లో వేసుకొని శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం చేసిన తర్వాత అక్కడ మీరు స్వీట్ ఏమైనా పెడితే పెట్టేసి బయటకు వచ్చి అప్పుడు వాళ్ళకి ఇవ్వండి. అది ఆటోమేటిక్ అల్టిమేట్ అది. ఎందుకంటే అది నేను ఎంతోమందికి మనం చెప్పాము, బెనిఫిట్ పొందారు. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, ఇప్పుడు మనకి శని బాగాలేదు అంటే ఒకటే పని అంటాం, నువ్వులను అభిషేకం చేయి, దీపం పెట్టు, నువ్వులని గుళ్ళో దానం ఇచ్చే అంటాడు. మళ్ళీ నీకు ఒకవేళ శని 10th హౌస్లోనే నీచంలో ఉంటే మనం ఏం చేయాలి మరి? అప్పుడు ఆయిల్ దానం ఇవ్వద్దు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇది కూడా 10th హౌస్ ఎవరిదో కాదు కదా, శనైశ్వరుది కదా, ఈయనదే. అందుకనే 10th హౌస్లో ఈయన డెబిలిటెడ్ కానీ అంటే నీచ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఎవరికైనా లిక్కర్ దానం ఇవ్వాలి. ఓకే, నెగిటివ్ అనమాట. శని నెగిటివ్, లిక్కర్ పాజిటివ్, ఆయిల్. సో ఆయన 10thలో నెగిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఐటమ్ దానం ఇచ్చేసి. అట్లనే ప్రతి వస్తువు కూడా ఒక ప్లాస్టిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, అబ్బాయి సంథింగ్ ఏదో ఒకటి మ్యారేజ్ అయింది, కానీ వాళ్ళ ఇంట్లో ఆడపడుచుతో నేను ఇబ్బంది పడుతున్నా,
ఏదో రకంగా నా మీద సాడీలు చెప్తుంది, లేదా వీడు నా భార్యకి నేర్పిస్తుంది, నా భార్య నా మాట వింటలేదు, లేదంటే నా భర్త నా మాట వింటలేడు, ఎంతసేపు నా మీదనే ఈ తలకాయ నొప్పి ఉంది అంటే సింపుల్ ఒకటే, ఏదైతే మనకి ప్లాస్టిక్ బబుల్స్ వస్తాయి, ప్లాస్టిక్ బబుల్స్ వాటర్వి, అందులో వాటర్ ఏం నింపొద్దు, జస్ట్ ప్లాస్టిక్ బబుల్స్ ఒక 5 తీసుకెళ్ళి ఏదైనా గురుస్వరూప టెంపుల్లో ఎక్కడైనా ఇచ్చేసాయి, బాబా టెంపుల్, రాఘవేంద్ర స్వామి టెంపుల్, ఎక్కడైనా సరే కానీ వెనస్డే రోజు ఇచ్చేసాయి. ఎందుకేనండి ఈ మాట? ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి రెమెడీస్. ఈవెన్ మనం ఇప్పుడు మనకి బిజినెస్ నడవట్లేదు, చాలామంది అంటాం బిజినెస్ అంటే వ్యాపారంలో నాకు తరచుగా లాస్ వస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సర్పదోషం వల్లనే, ఒకవేళ ఈ సర్పదోషం ఉండే నాకు వ్యాపారం జరగట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. సింపుల్ రెమెడీ ఒకటే, ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు, అది చోళ అంటాం యాక్చువల్లీ, అమ్మవారికి మనం చుండ్రి సమర్పిస్తాం కదా అమ్మవారికి, అట్లాంటి 2 తీసుకొని వెళ్ళాలి. స్వీటు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి, ఏదైతే మనం కండువానం అనుకోండి 2 తీసుకెళ్ళండి, 2 తీసుకొని వెళ్ళి అక్కడ వేపిచ్చి, ఒకటి అక్కడే ఉండనివ్వండి, ఒకటి రిటర్న్ తీసుకొని రండి. ఒకటి రిటర్న్ తీసుకొని వచ్చి ఎక్కడైతే నీ వ్యాపార స్థలం ఉందో ఆ రోజు సాయంత్రము అందరూ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్ట ఏదైతే ఉందో ఓం హం హనుమతే నమః అనుకుంటూ నీ ఆఫీస్లో మొత్తం గోడలకు తలిగిచ్చేసి డైరెక్ట్ తీసుకొచ్చి ఏదైతే ఓనర్ చైర్ ఉందో ఆ చైర్లో అక్కడ పెట్టేసాయి నైట్ మొత్తం. పొద్దున్నొచ్చి ఒక్క నిమ్మకాయ తీసుకో, పొద్దున్నొచ్చి ఒక నిమ్మకాయ తీసుకొని ఓం హం హనుమతే నమః అనుకుంటూనే ఏదైతే మెయిన్ ఆఫీస్ ఎండీది ఉందో ఓనర్ది ఉందో అక్కడ లోపల ఒక 7 చుట్లు తిరుగు, ఒక 7 చుట్లు తిరిగి ఆ కండువ తీసుకో, బయటికి రా, ఆ నిమ్మకాయ కట్ చేసి రోడ్డు మీద వేసి, ఈ కండువ ఎక్కడైనా సరే కానీ కొంచెం నీట్గా ఉన్న పారుతున్న నీళ్ళలో జలప్రవాహం చేసేయి. ఆప్షన్ లేదు, జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ మేడి చెట్టు కింద దాన్ని నీట్గా ఉన్న దగ్గర అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని, ఇక నా వ్యాపారం మంచి సాగాలి తల్లి అంటే, మేడి చెట్టు అంటే శుక్రుడికి వర్తిస్తుంది, శని శుక్రుడికి, సో మనకి లాభం కావాలి, పైసా కావాలి, కాబట్టి నా వ్యాపారం మంచిగా కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని వచ్చేసాయి. విత్ ఇన్ 11 days తర్వాత నుంచి కూడా మనకు ఆపర్చునిటీస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సార్ ఇంత చేయలేం సార్, ఇది పారుతున్న నీళ్ళు లేవు ఏం లేవు అనుకుంటే సింపుల్ ఒకటే, మంగళవారం రోజు రాత్రి మీ ఇంట్లో ఈశాన్యానికి అది వాయువం నుంచి ఒక 3 feet ఇటు ఈశాన్యానికి చూసుకో, ఒక 250 grams పెసర గుండ్లు మంచిగా నానబెట్టేసి అదే దాంట్లో పెట్టి నానబెట్టేసి, ఎక్కడైనా సరే కానీ మెయిన్ రోడ్ మీద, టెంపుల్ దగ్గర కాదు, దర్గా దగ్గర కాదు, ఇంటి పైన కాదు, ఎక్కడైనా సరే మెయిన్ రోడ్ దగ్గర పావురాలు తింటుంటాయి దానా వేస్తే, వాటికి దినిపి సగం వాటికి సగం గోమాతకు పెట్టు. నీకు ఎందుకు ఆపర్చునిటీ స్టార్ట్ కావు, ఈ కాలసర్ప దోషం కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో, నిర్మానుష ప్రాంతం లేదంటే వైడ్ ఓపెన్ ప్లేస్ ఉంది, ఇది ఎవరు రూల్ చేస్తారంటే రాహు. సో పక్షులు, కేతు, కుజుడిని ఇద్దరిని యాక్టివేట్ చేస్తాయి. సో నీ కాలసర్ప దోషం ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈ చిన్న రెమెడీ. చాలామంది నిరుద్యోగులు ఈ రోజుల్లో ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నాకు ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు అంటూ కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎటువంటి రెమెడీస్ చేస్తే బెటర్ గురుగారు? ఉద్యోగ అవకాశాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్గా చెప్దాం, కాకపోతే ఇంకా డెప్త్కి మనం చెప్పొచ్చు, ఇంకా డెప్త్ కూడా వెళ్ళి చెప్పొచ్చు. సింపుల్ ఒకటే, ఎక్కడైతే మనకి ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్, న్యూ ఆపర్చునిటీస్ రావాలి అనుకుంటే ఒకటి, మనకి ఏదైతే మనకి ఇవి వస్తాయి కదా పసుపు కొమ్ములు అంటాం, పసుపు కొమ్ములు పొడుగువి, రౌండ్వి కాదు, పొడుగువి ఒక 7 తీసుకోవాలి. పసుపు కొమ్ములు 7 తీసుకొని గురువారం రోజు నీ మనసులో కోరిక ఏముందో కోరుకొని తలపై నుంచి క్లాక్ వైజ్ ఒక 7 times తిప్పేసి, దాన్ని ఏదన్నా బట్టలో కానీ లేదంటేనేమో ఎరుపు రంగు దారంతో కట్టి తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టేసి, రావి చెట్టుకి పచ్చిపాలు సమర్పించాలి. రావి చెట్టుకి పచ్చిపాలు సమర్పించేసి, రావి చెట్టు ఏంటి రిప్రజెంటేషన్, ఇద్దరు, శని గురువు ఇద్దరు. సో నీ భాగ్యం మారాలి, వృత్తిలోకి రావాలి, 2 కావాలి. సో ఇద్దరిని అక్కడ నువ్వు క్షమాపణ కోరుకో. తండ్రి తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగి ఉంటే అది క్షమించి నా ఉద్యోగం వచ్చేటట్టు, ఆ ఉద్యోగంలో నేను స్థిరంగా ఉండేటట్టు, దాంట్లో మంచి ఇంకా డెవలప్ కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని అక్కడ పెట్టేసి వెనక తిరిగి చూడుకొని వచ్చేసి ఆటోమేటిక్గా అక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. దాంతోపాటు ఒకవేళ జాబ్ వచ్చింది సార్, నాకు జాబ్ వచ్చింది కానీ జాబ్ దగ్గర ఎక్కువ గ్యాంబ్లింగ్ చేస్తారు, వీళ్ళు గ్యాంబ్లింగ్ ఎక్కువ చేస్తారు, ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ అది నాకు నా మీద చెప్పటం, వీడి చేయటం. సింపుల్ ఏం లేదు, ఇంట్లో చింతపండు ఉంటుంది కదా, చింతపండు గింజలు తీసుకోవాలి ఒక 7,
7 చింతపండు గింజలు శనివారం రోజు తీసుకొని ఎవరు వ్యక్తి పర్సనల్ అంటే ఇప్పుడు ఎవరు చెడు కోరొద్దు, కానీ అవతల వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం కూడా ఊరుకోలేం కదా. సో అక్కడ ఏం చేయాలంటే ఆ వ్యక్తి పర్టికులర్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, నా దూరం వెళ్ళిపోవాలి, నా గురించి ఆలోచన ఉండొద్దు అని చెప్పి కోరుకొని ఆ 7 కూడా నీ గురించి ఆలోచించడుగా నెగిటివ్ అనేది పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది చేయలేము అనుకోరు, ఒకటి ఏదైనా చట్పట్ ఐటమ్ మిక్చర్ సంథింగ్ ఏదైనా చట్పట్ ఐటమ్ పక్షులకు ఐటమ్ మొదలుపెట్టు, పక్షులకు కానీ కాకులకు కానీ చట్పట్ ఐటమ్ ఇవి. మళ్ళీ నీకు ఎక్కడైతే మన వర్క్ ప్లేస్ ఉందో ఆ వర్క్ ప్లేస్లో కనీసం నెలలో శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారము శనివారం సున్నుండలు పంచు. సున్నుండలు తీసుకెళ్ళి టెంపుల్కి వెళ్ళాము ప్రసాదం ఏదో సంథింగ్ అట్లా చెప్పి సున్నుండలు పంచు. పర్టికులర్ నెలలో శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారము శనివారం. ఎందుకు నీ మీద ఎవరు గ్యాంబ్లింగ్ ఉండదు, నీ ప్రమోషన్ ఆగదు, నీ ఇంక్రిమెంట్ ఆగదు. అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలకి ఇంత చిన్న చిన్న రెమెడీస్ ద్వారా నిజంగా పరిహారాలు ఉంటాయా? జరిగిపోతాయి 100% జరుగుతాయి. ఎందుకు జరగవు? అది నేను అంటున్నా కదా, మనము గాలి మాటలు మనం మాట్లాడట్లే, నేను సైంటిఫిక్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు రావి చెట్టు దగ్గరికి వెళ్ళు అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు మన శాస్త్రాలలో రావి చెట్టుకి ఇచ్చిన విలువ ఏంటిది, మళ్ళీ అలాగే మనకి మర్రి చెట్టు దగ్గర ఏంటిది, మనకు మర్రి చెట్టు అంటే మన పూర్వీకులు, అవును, రావి చెట్టు శని గురువు, అలాగే మేడి చెట్టు ఉంది శని శుక్రుడు, అలాగే మనకి అరటి చెట్టు ఉంది గురువు. అరటి చెట్టు దగ్గర కూడా శుక్రుడు యొక్క పరిహారం చేస్తే అకాల ధన ప్రాప్తి ఉంటుంది, తెలుసా? అది తెలియదు చాలామందికి. పర్టికులర్ శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు తెల్లచందనం వస్తుంది. తెల్లచందనం 7 స్టిక్స్ తీసుకొని దాన్ని పసుపు రంగు దారంతో కట్టి బ్రహ్మముహూర్తంలో కానీ వెళ్ళి నువ్వు అరటి చెట్టుకు దాన్ని కొమ్మకు ఒక దగ్గర 3 వరుసలు చుట్టి 2 ముళ్ళు వేసి వదిలేసావా, నీకు ఏదో రకంగా డబ్బు వస్తుంది. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, మీనరాశిలో శుక్రుడిని స్టెబుల్ చేస్తున్నావు. మీనరాశి ఎవరిది? గురువుది. సో గురువుది ఎవరిది చెట్టు? అరటి చెట్టు. అరటి చెట్టులో చందనం ఏంటి? వైట్. వైట్ ఎవరు రూల్ చేస్తారు? శుక్రుడు. హాఫ్ వైట్ చంద్రుడు, వైట్ శుక్రుడు. సో తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మీనరాశిలో శుక్రుడిని ఉచ్చస్థితిలో పెడుతున్నావు. సో ఉచ్చస్థితిలో పెట్టినప్పుడు ఏమవుతుంది, శుక్రుడు కారకుడు దేనికి? డబ్బుకి. అలాగే బృహస్పతి కారకుడు దేనికి? నీ భాగ్యానికి. అలాగే వ్యయస్థానికి కూడా కారకుడు బృహస్పతి, అంటే నీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసి లాభాన్ని తీసుకొస్తాడు. ఇట్లా లాజికల్గా ఉన్నాయి మనకి. ఆ మధ్యలో ఒకటి బాగా ట్రోల్ అయింది, ఏంటిది, ఒకళ్ళు ఎవరో ఆస్ట్రాలజరు ఎవరో చెప్పారు, అది తేనెలో భార్యాభర్తలు కొట్టుకుంటే లవర్స్ విడిపోతే తేనెలో 2 ఫోటోలు కలిపి పెట్టండి కలుస్తారు అంటే, వీళ్ళు కౌంటర్గా ట్రోలర్స్ ఏం చేశారంటే మనం విడిపోవాలంటే కారంలో పెట్టాలి అట్లా బాగా ట్రోల్ చేశారు. అయితే నాకు అర్థం కాలేదు అది, ఎందుకంటే నువ్వు ఒక రెమెడీ చెప్తున్నప్పుడు దాని డెప్త్ మొత్తం నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కృష్ణనే అనవచ్చు వచ్చి, నిన్ను నమ్మబోయి ఇది ఎట్లా పని చేస్తుంది, దీంట్లో పెడితే ఎట్లా కలుస్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాలి. ఇస్తే వాడు నోరు తెరవాడు. ఎగ్జాక్ట్లీ. అది తెలియక పాపం వాళ్ళు ట్రోల్ అయ్యారు. నేను దానికి రీజన్ చెప్తా. మీకు కూడా ఐడియా, ఆస్ట్రాలజీ ఐడియా ఉంది కాబట్టి మీకు తొందరగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెమెడీ చేసేటప్పుడు తేనె అనేది గాజు బాటిల్ అయి ఉండాలి, ప్లాస్టిక్ ఉండదు. ప్లాస్టిక్ పని చేయదు, గాజు బాటిల్ అయి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకుందాం, గాజు జ్యోతిష శాస్త్రంలో బుధుడు, గాజు లోపల ఏముంది? తేనె. తేనె మనం రుచి చూస్తే ఎంత మధురంగా ఉంటుంది. సో మధురానికి కారకుడు ఎవడు? శుక్రుడు. మళ్ళీ తేనెకి జ్యోతిష్యంలో కారకుడు ఎవడు అంటే కుజుడు. సో ఇక్కడ 3 యాక్టివేట్ అవుతారు, బుధుడు, శుక్రుడు, కుజుడు. బుధుడు ఏం చేపిస్తాడు? అప్పటి జ్ఞాపకాలు తెప్పిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఫోటో పెడుతున్నావో ఆ పేపర్ ఏంటిది? రాహు. పేపరే కదా, పేపర్ నుంచే ఫోటో అవుతుంది. సో పేపర్ ఏంటి? రాహు అడిక్షన్ ఇస్తాడు ఎప్పుడు కానీ. అడిక్షన్ అంటే రిలేషన్లో బాగుండాలన్నా ఏదన్నా సరే కానీ రాహు బాగుంటేనే అది అవుతుంది. సో పేపర్ని తీసుకున్నావు, తేనెలో పెట్టినావు. తేనెలో పెట్టినప్పుడు ఫస్ట్ బుధుడు యాక్టివేట్ అవుతుంది కదా, ఏదైతే గ్లాస్ ఉందో. సో బుధుడు ఏం చేస్తాడు? పూర్వ జ్ఞాపకాలు తెప్పిస్తాడు. అరే అప్పుడు మనం ఇంత మంచిగా ఉన్నాం కదా, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి రియలైజేషన్ అయ్యి నేనన్నా సారీ చెప్తాను, నువ్వన్నా సారీ చెప్తావు, అట్లా కలుస్తాం. ఇది నేను లవర్స్కి అయితే వర్తిస్తా అనుకోను, భార్యాభర్తలకు చెప్తున్నా. అంటే బుద్ధిని మార్చే అవకాశం కూడా ఉంటుంది అంటారు. బుద్ధిని మారుస్తుంది. మెయిన్ అదే బుద్ధిని, ఆ జ్ఞాపకాలు తీసుకొచ్చి ఆ బుద్ధి మారుతుంది. దాని తర్వాత శుక్రుడు యాక్టివేట్ అయ్యాడు. శుక్రుడు ఏంటి? ప్రేమ ఆప్యాయత కారకుడు, రిలేషన్షిప్ కారకుడు కదా. సో ఆ ప్రేమ ఆప్యాయత మళ్ళీ తీసుకొస్తాడు. కుజుడు ఏంటిది? ఫిజికల్ అపిరియన్స్. ఫిజికల్గా మనం అప్పుడు కొన్ని జ్ఞాపకాలు అవి కూడా ఫిజికల్గా మళ్ళీ ఆ అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటాడు, తీసుకొస్తాడు. సో ఆ గాజు బాటిల్లో నువ్వు పెట్టడం వల్ల ఈ 3 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి.
అట్లా ఇప్పుడు నిజంగానే మనకి ఇంట్లో చాలామందికి తెలియంది ఏంటంటే అంటే ఒక గాజు గ్లాసులో తేనె ఉంచి ఆ తేనెలో గనక భార్యాభర్తల ఫోటోలు గనక దాంట్లో ఉంచితే ఖచ్చితంగా వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉండదు. అది కూడా ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి మూల. నైరుతి మూల అనేది ఏంటిదంటే రాహుస్థానం. నేను అన్నా కదా, రాహు అడిక్ట్ చేస్తాడు దేనికైనా. రాహు ఒక్కసారి నిన్ను, ఇప్పుడు సినిమాలో అందుకని అందరూ కేతు సంఖ్యలో కానీ రాహు సంఖ్యలో కానీ వాళ్ళ పేరు ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు తీసుకోండి, 13 అక్షరాలు ఉంటాయి. ఆయనది కేతు సంఖ్య ఉంటుంది, 7 నెంబర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు గారు కూడా ఉన్నారు, ఆయనది కూడా అంతే, 13 డిజిట్స్లో 4, 13 అంటే 4, 7 వచ్చింది ఆయనది. అని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అది కూడా ఎక్కడ పెట్టాలి మనం? ఇప్పుడు ఈ తేనె బాటలు నేను తీసుకుపోయి ఎక్కడ పెడతా అంటే కాదు అది. దాన్ని నువ్వు తీసుకెళ్ళి నైరుతి మూల నుంచి ఒక 4 ఇంచులు ఇటు జరపాలి, జరిపి అక్కడ పెట్టు. అది రిలేషన్షిప్ బాండింగ్ ప్లేస్. అది ఆస్ట్రో వాస్తువులో అది నీ యొక్క ప్రేమ ఆప్యాయతని కలిగించే స్థానం అది. అదే నాకు ప్రాపర్టీ కావాలి, ఇదే రెమెడీ చేయొచ్చు సేమ్. ఇప్పుడు ఇదే రెమెడీ తేనెది నాకు ప్రాపర్టీ కావాలి సార్, సింపుల్ ఒకటే. మంగళవారం రోజు దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్ కన్నా పో, అక్కడ బెగ్గర్స్కి ముగ్గురికి ఒక ఎంత ఇస్తావు, 50 రూపాయలు ఇస్తావు, ఏమి ఇస్తావు ఇచ్చేసేయి. 3 కాయిన్స్ మాత్రం కలెక్ట్ చేసుకో, వాళ్ళ దగ్గర నుంచి 1 రూపీ 3 కాయిన్స్ కలెక్ట్ చేసుకొని తీసుకురా. తీసుకొచ్చి అదే తేనె డబ్బా, అది గ్లాస్ దే ఉండాలి. ఆ తేనె దాంట్లో నువ్వు అనుకో, నాకు ప్రాపర్టీ కావాలా, ఇల్లు కావాలా, సంకల్పించుకోవాలి. ఇచ్చుకొని అది దాంట్లో వేసి దాన్ని మూత పెట్టేసి ఇంట్లో ఈశాన్యం అంటే మన పూజ గదిలో ఎక్కడైతే ఈశాన్యం అవుతుందో అక్కడ పెట్టేసి దాన్ని గర్పక్కు. ఆ పని జరగకపోతే అన్నాడు పక్కా. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరెవరు కలుపుతున్నాం, శుక్రుడిని, శనిని, అందరినీ, లాభాధిపతిని తీసుకొస్తున్నాం, ధనాధిపతిని తీసుకొస్తున్నాం, మళ్ళీ నీ లగ్నాధిపతిని కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే అర్థం కాంది, ఇప్పుడు నాకు ప్రాపర్టీ లిటిగేషన్లోకి వెళ్ళిపోయింది సార్ అంటారు. ప్రాపర్టీ లిటిగేషన్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ మనం జాతకంలో చూసేది ఏంటిది, 4,000 కుజుడు ఎట్లున్నాడని చూస్తాం. 4వ ఇల్లు ఎట్లుంది, ఎందుకంటే ప్రాపర్టీ స్థానం 4వ స్థానం, కుజుడు భూకారకుడు. లిటిగేషన్లో పడ్డది అంటే నువ్వు వీళ్ళని చూసుడు ఏది నాయన, ఫస్ట్ బుధుడేడు ఉన్నాడు చూడు, ఫస్ట్ బుధుడే చూడు. లిటిగేషన్లో పడుతుందంటే బుధుడు పడ్డాడు. ఎందుకంటే మనకి భూకారకుడు కుజుడు, కానీ భూపుత్రుడు బుధుడు. సో ఆ భూమిని నువ్వు అనుభవించగలుగుతావా లేదా నీ మీద ఎవడన్నా వేరేవాడు వచ్చి కూర్చుంటాడా? సొసైటీ కదా, బుధుడు సొసైటీ. సో ఈ నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవడో ఒకడు వచ్చి కూర్చుంటాడు, నేను నాదరవే అని చెప్పి కూర్చుంటాడు. అట్లా మనం ప్రతిదీ కూడా ఇప్పుడు ఎంతోమంది జాతకాలు చూసిన తర్వాత ఎందుకు మళ్ళీ వాళ్ళు 6 months విడిపోవటం, ఎందుకు 1 yearలో విడిపోవటం, సంతానం కలగకపోవటం, పోయి చూస్తే మళ్ళీ ఆడ ఏమంటాం చెకప్ చేయించుకుంటే అన్ని నార్మల్ ఉన్నాయి అంటారు, మెడిసిన్స్ తీసుకుంటారు, పిల్లలు కలగట్లే అంటారు. ఇంట్లో వాయువంలో బాత్రూమ్ ఉందా చూడు, కారు పిల్లలు. నా ఇంట్లో పిల్లలు మొండి చేస్తారు సార్, ఇంట్లో పిల్లలు చదువుకోర్రా అంటే ఇంటలేరు, వాళ్ళు స్కూల్కి వెళ్తలేడు, ఒకడు కాలేజ్కి వెళ్తలేడు, 10th దాకా బాగా చదివిండు. నైరుతి మధ్యలో ఏమైనా చెదారం పెట్టినావా సజ్జ మీద చూడు. ఈ అబ్జర్వ్ చేయరు. నా కొడుకు ఏమో చేసిండు ఆడు, ఇక ఇటు తిరుగుతూ ఉంటారు, ఇక్కడ అబ్జర్వ్ చేయరు. ఇంట్లో నైరుతి ఇప్పుడు నైరుతికి సెంటర్లో ఏమన్నా నీ ఇంట్లో బయట సజ్జ ఉందంటే ఆడేమైనా చెదారం పెట్టినావా చూడు. ఆ ప్లేస్ ఎప్పుడు నీట్గా ఉండాలి. ఆ ప్లేస్ కానీ నీటిలోకి వెళ్ళిందా ఆటోమేటిక్ నీ పిల్లలు చదువుతారా? నాకు చూపిరు అట్లాంటి ఫ్యామిలీ ఎవరన్నా. అవి కొన్ని ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే వాస్తులు కూడా ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఇది నా ఇల్లు నాకు వాస్తు అంతే, ఇదే ఎవరు తిక్కలు కూడా. ఇప్పుడు నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన బిజినెస్ జబర్దస్త్ నడిచింది, బాగా నడిచింది, ఇల్లు కొన్నాడు ప్రైమ్ లొకేషన్లో, ఈ మన ఫిజుద్ కూడా ఉప్పల్ దగ్గర, మంచి సిఆర్ పెట్టి చెప్పొద్దు కానీ ఎంతో పెట్టి కొనుక్కున్న పాప ఆయన. సో ఆయన దగ్గర ఏమైందంటే ఈయన ప్రాపర్టీ తీసుకుండు, G+1 ఈయన కొనుక్కున్నాడు. దాదాపు ఒక 2-3 years బాగానే ఉన్నాడు. 3rd year నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇక మనోడు ఏంటిది, నేను ఇంత మంచి బిజినెస్ నడిచింది, అంత నడిచింది, ఏంది ఇది ఉన్నట్టుంది, ఇంత డౌన్ఫాల్ అయింది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఆ జ్యోతిష్యం తిరిగిపోతుంది, అంత బాగానే ఉంది, ఆ ఇంట్లో ప్రత్యంగర చేయాలి, చండీ చేయాలంటే పెంట్ హౌస్ మీద అన్నీ చేయించిండు. ఇంకా రివర్స్ అవుతుంది తప్ప ఏం నెగిటివ్ వస్తలేదు, పాజిటివ్ లేదు. ఇక డిపార్ట్మెంట్లో నాకు ఒక ఆయన అక్కడ పరిచయం ఉన్న ఆయన ఉన్నారు. ఆయన చెప్పారు, సార్ దగ్గరికి వెళ్ళండి ఇట్లా అని చెప్పారు. ఆయన వచ్చాడు. నేను అన్న ఫస్ట్ తర్వాత, ఎందుకంటే నేను ఆ లొకేషన్ చూసా, నాకు ఐడియా ఉంది, ఒక్కసారి వీడియో కాల్ చేయండి సార్ అని నేను అన్నా ఇంటికి. సో వీడియో కాల్ చేయగానే అర్థమైపోయింది ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళకి ఎక్కడైతే ఉత్తర దిశ ఉందో, ఇప్పుడు వీళ్ళది వెస్ట్ ఫేస్, పక్కనోడు ఏం చేసిండంటే నార్త్ లేవట్టేసాడు. ఓకే, వాడు నార్త్ లేవట్టాడు, వీళ్ళ నార్త్ డౌన్ అయిపోయింది.
అంటే ఈ బిల్డింగ్ డౌన్ అయింది కదా, ఆటోమేటిక్గా అక్కడ బిజినెస్ డౌన్ అయిపోయింది. వాంది మన మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది, ఇదే క్వశ్చన్. నార్త్ ఏంటిది మనకి ఆస్ట్రో వాస్తులో ఏంటంటే నార్త్ అనేది న్యూ ఆపర్చునిటీస్. అది ఎప్పుడైతే బ్లాక్ అయిందో అంటే ఆడ నీడ వాడిది పెరిగి నీ మీద నీడ పడుతుంది. సో ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ నీకు వస్తుంది 100%. అంటే మన స్థలం బాగుండి మన ఇల్లు బాగున్నప్పటికీ మన పక్క వాళ్ళ ఇంటి నీడ గనక మన ఇంటి మీద పడితే అది ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఒక ప్రాపర్టీ ఉన్నారు, మంచి వాస్తు అంత బాగుంది. ఈ మీ ఇంటి నుంచి జస్ట్ ఒక 50 అడుగులు అనుకోరు, ఒక 50 అడుగులలో గుడ్డోళ్ళది కానీ మూగోళ్ళది కానీ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ కాలసర్పదోషం ఉంది. ఆ ఇంట్లో పిల్లలు కలిగితే నాకు చెప్పుర్రి, పిల్లలు ఉంటారు. ఎందుకు గురుగారు? ఆ ఇంపాక్ట్ నీ మీద ఉంటుంది. ఇక్కడ కాలసర్పదోషం ఉంది, అక్కడ బ్లైండ్ అండ్ డెఫ్ హాస్పిటల్ దగ్గర మీరు ఉంటారు. సో బ్లైండ్ అండ్ డెఫ్ ఎవరు? రాహుకేతు కదా. ఇప్పుడు ఉన్నదాన్ని ఇంపాక్ట్ నువ్వు ఇంకా చేసేస్తున్నావు. సో మిస్క్యారేజెస్ అవ్వటం జరిగిపోతుంది, స్టమక్ ఇష్యూస్, డబ్బులు నిలబడ. అంటే పిల్లలు లేని వారు ఈ హాస్పిటల్స్కి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదంటారు. మంచిది కాదు అంటే అందరికీ మంచిది కాదని నేను అనను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్లీ ఒక ప్రొడ్యూసర్ గారే, ఇంకా పేర్లు అయితే వద్దు కానీ వాళ్ళ ప్రైవసీ వాళ్ళది, ఒక ఆయన వచ్చారు. ఆయన దగ్గర మణికొండ సైడ్ అటు సైడ్ ఉంటారు. ఆయన న్యూలీ ఒక ప్రాపర్టీగా ఉన్నాడు. అయితే అప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. ప్రముఖ హీరో గారికి కూడా డేట్స్ ఇస్తా అని చెప్పి దాటేసాడంట. ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ అంటే ఇల్లు ఉన్నప్పటి నుంచి అవుతుంది అని చెప్పాడు. అయితే సరే అని నేను విజిట్ చేస్తాను, నా విజిట్ ఛార్జ్ ఇంత ఉంటుంది, మీకు నచ్చితే ఓకే, లేకపోతే లేదని నేను అన్నా. సరే అని చెప్పి వెళ్ళాను. అయితే అక్కడ మనం వర్క్ చేసింది ఏంటి, స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వెళ్ళాను. అబ్జర్వేషన్ ఫస్ట్ వాళ్ళకి ఎంటర్ అయ్యే దగ్గర ఫస్ట్ కార్ షెడ్ ఉంది, అక్కడ కార్ మెకానిక్ ఉంది. నేను ఎంటర్ అయ్యే లోపలికి వెళ్ళి ఒక 70 అడుగులు దూరం ఉంది వాళ్ళది. వెళ్ళి అక్కడ ఇంట్లో మొత్తం చూసి అంతా పర్ఫెక్ట్ ఉంది, బాగుంది. ఇల్లే G+2 బాగుంది, ఎక్సలెంట్ ఎంట్రన్స్ కూడా నార్త్ ఎంట్రన్స్ పెట్టుకుని బాగుంది అంతా. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఏంటి సార్ అని చెప్పాను. తీసుకున్నా. కుజుడు, శని, రాహు ముగ్గురు వైరు, ముగ్గురు నెగిటివ్. ఓకే. ఇప్పుడు జరుగుతుంది శని మహాదశ. శనిలో కుజుడు ఆయన కొన్నాడు ప్రాపర్టీ, కానీ కొన్నది ఎక్కడ? ఈ మెకానిక్ షాప్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే పలానా గ్యారేజ్ బ్యాక్ సైడ్ ఉంటున్నా అని చెప్తున్నావు. సో అక్కడ ఏంటి వాళ్ళు, అక్కడ ముగ్గురు ఎవరు? ఎలక్ట్రికల్ అంటే రాహు, మెకానిక్ అంటే శని, వర్క్ ఏదైతే ఎలక్ట్రికల్ వర్క్ ఈ రెండు కలిపి సర్వీస్ చేస్తున్నావు కుజుడు. సో నీకు నెగిటివ్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, ఆటోమేటిక్ కొలాప్స్. సింపుల్ చెప్పా, ఇది రెంట్కి ఇచ్చేయండి, మీరు రెంట్కి వెళ్ళిపోండి, మీరు రెంట్కి ఇచ్చేయండి, దీనికి ఎంతో కొంత రెంట్కి వస్తుంది, ఇక్కడ నుంచి జరగండి. మరి ఎక్కడ ఉండాలి గురుగారు, ఇవన్నీ కూడా ఉంటాయా మాకు తెలియదు కదా అనుకుంటే, నేను అప్పుడు ఆయనకి ఏం చెప్పా అంటే, జూపిటర్ బాగున్నాడు, గురువు బాగున్నాడు. సో నువ్వెక్కడ అంటే ఎక్కడైనా సరే కానీ మస్జిద్ కానీ ఏదైనా దర్గా దగ్గర కానీ తీసుకో, నియర్ బై ఎక్కడ ఉంటున్నావు అంటే పలానా మస్జిద్ బ్యాక్ సైడ్ లేదా పలానా దగ్గర అని చెప్పి చూసుకోవాలి. ఎగ్జాంపుల్ నేనే, ఇప్పుడు నా ఇంటికి మీరు వస్తే మీకు అర్థమవుతుంది, నా ఇల్లు సరౌండింగ్స్ మొత్తం కూడా స్కూల్సే. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగినా ఇప్పుడు మీ ఆఫీస్కి రావాలి సార్ ఎక్కడే అంటే పలానా బడంగపేట్ కృష్ణవేణి స్కూల్ బ్యాక్ సైడ్, లేదంటే లోటస్ ల్యాబ్ స్కూల్ ముందుకి, ఎక్కడ చూసినా ఇదే. చుట్టుపక్కల అన్ని స్కూల్సే ఉంటాయి నా సరౌండింగ్స్లో. మెకానిక్ షాపులు తక్కువ నా సరౌండింగ్స్, అంటే నా 100 మీటర్స్ నాకు 100 అడుగులలో ఎక్కడ కానీ దరిదాపులలో ఉండదు. మెకానిక్ షాప్ దూరమే ఉంటుంది, నేను మ్యాక్సిమం పావు కిలోమీటర్ అట్లా సంథింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా అంటే నేను ఇదే మైండ్లో. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే నియర్ బై ఈ చికెన్ సెంటర్ కానీ లేదా మటన్ షాప్ కానీ ఇట్లా నియర్ బై ఉంటారు. ఆ నియర్ బై ఉన్న వాళ్ళల్లో మెంటల్గా వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు చూడండి. వాళ్ళ కర్మగాలి 8th కానీ 9th హౌస్లో కానీ రాహు ఉన్నాడు, వాళ్ళు ఇట్లాంటి మటన్ షాప్ కానీ చికెన్ షాప్ దగ్గర కానీ ఉన్నారా, వాళ్ళ ఇంట్లో ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, భయంకరమైన కళలు పడతాయి, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ పాయింట్స్ మనం చూసుకుంటూ ఒక్కొక్కటి అవును కదా, జాతకంలో ఇది ఉన్నా సరే కానీ వాస్తుకి ఇంత ఉన్నా సరే కానీ ఓకే రైట్ ఇది ఒకసారి జరిపి చూద్దాం. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు జరిగారు, ఆయన దాదాపు ఒక 4 months అవుతుంది. మంచి ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఓటీటీలో ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మళ్ళీ టచ్లో ఉంటాడు ఎప్పుడు కానీ. ఆ ముహూర్తం నన్ను అడగొద్దని చెప్తాను నేను, ఎందుకంటే అది బ్రాహ్మణ్స్ పెట్టుకోవాలి. మనది అసలు ఇది ప్రొఫెషన్ కూడా కాదు, ఏదో హాబీగా స్టార్ట్ చేసింది, వాళ్ళు మనకు అదే అన్నం పెడుతుంది. హాబీగానే స్టార్ట్ చేసా, కానీ దాన్ని డెప్త్కి వెళ్ళటం నాకు ఇంపార్టెంట్.
నేను ఒక రెమెడీ చెప్పానంటే నా దగ్గర దానికి క్లారిఫికేషన్ ఉండాలి. ఒక కాంబినేషన్ చెప్పాను అంటే అవి మీ బుక్లలో కూడా దొరకవు. మనం ఏదైనా బుక్, మనం ఆస్ట్రాలజీ బుక్ తీసినా ఆ బుక్లలో కూడా అవి దొరకవు. అలాంటి కాంబినేషన్స్ నేను చెప్తా. ఎందుకంటే ఇప్పుడు అసలు చిన్నపిల్లలు ఉన్నారు, దీపావళి టైంలో కానీ అప్పుడు కానీ ఎక్కువ శాతము వీళ్ళు ఏమంటాం సడన్గా వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్ జరగడం, చేయి కాలటం, ముఖం కాలటం, లేదా సంథింగ్ ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎందుకు? జాతకంలో ఏంటంటే కుజరాహుల కలయిక ఉందా, అగ్నితో ప్రమాదం. కుజ శనులు కలిసారా, వాయుతో ప్రమాదం. అంటే బండి మీదకి వెళ్ళి పడేస్తే లేదా బండి తీసుకెళ్ళి కుదిపించేస్తాడు. అదే శని రవి కలిసారా, నీ భార్య హెల్త్ ఎప్పుడైనా బాగుంటే నాకు చెప్పు, ఆమెకు ఏదో రకమైన డిసీజ్ ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి మనకి. అవి వాళ్ళకి డెప్త్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం. ఇప్పుడు నేను ఒక పేరు కూడా మనం ఎవరికైనా చెప్పాం, అమ్మ ఈ పేరుది పాజిటివ్, ఇది దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ జాగ్రత్తలు తప్పేవా తొక్కేస్తుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కరెక్షన్ తీసుకున్నారు పాపం. కరెక్షన్ తీసుకున్నప్పుడు ఆయన దాదాపు 7-8 హిట్లు కొట్టాడు. ఆయన 7-8 హిట్లు కొట్టారు. మళ్ళీ తర్వాత ఎందుకు డౌన్ఫాల్ వచ్చింది? దాని ప్రికాషన్స్ చెప్పాలి వాళ్ళు ఎవరైతే మనకి కరెక్ట్ చేశారు పేరు చేశారో. పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది, రెండు చెప్పు. పాజిటివ్ నెగిటివ్ రెండు. ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు గారికి నేను అన్న వద్దు, బిరుదులు ఏమవుద్దు సార్, జేజీఎస్ అని పెట్టుకోండి, షారుఖ్ ఖాన్కి వచ్చినంత పాపులారిటీ వస్తుంది, షార్ట్ కామ్. విజయ్ దేవరకొండ గారికి చెప్పా, అన్ని సాయి, విజయ్ దేవరకొండ, సాయి సంథింగ్ ఏం అవసరం లేదు, వీడీకే, విజయ్ దేవరకొండ, వీడీకే. ఇప్పుడు మనకి వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ క్రిస్టియానో రొనాల్డో. ఆయన షార్ట్ ఫామ్ ఏం చేశారు? CR7. క్రిస్టియానో రొనాల్డో 7 యాడ్ చేశారు. 3 digitsలో 12 నెంబర్. మళ్ళీ 12 నెంబర్ని ఆస్ట్రాలజీ, ఇది మన న్యూమరాలజీలో ఏమంటారు అంటే రివర్స్ హ్యాంగ్డ్ మ్యాన్ అంటారు. మరి ఆయన హ్యాంగ్డ్ అయిందా? వరల్డ్లోని రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కదా. అదే కాంబినేషన్ ఇందులో వస్తుంది, వీడీకే. విజయ్ దేవరకొండ 3 అక్షరాల్లో 12, మళ్ళీ 3 అక్షరాలలో 10. అల్టిమేట్ కాంబినేషన్. వీళ్ళు అర్థం చేసుకోరు. గురుగారు, ఇంకొకటి, ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రభాస్ గారి జాతక విశ్లేషణ చేస్తూ, ప్రభాస్ గారి జాతకం అంత అనుకూలంగా లేదు, ఆయన చేసేటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ ఆయన విశ్లేషణ చేసినటువంటి నేపథ్యంలో ప్రభాస్ గారిది ఇప్పుడు కల్కి మూవీ చూసుకున్నాం. సాలార్ కూడా హిట్టే కదా. సలార్ హిట్, అలాగే కల్కి మూవీ అంటే ఆర్థికంగా కూడా అది లాభాలను తీసుకొచ్చి పెట్టింది. మనము ఇతర ఛానల్లో అప్పుడు చేసినట్టున్నాం. లేదు అంటే తెలుగు 70mm ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఏంటిది ఇట్లనే క్వశ్చన్ అడిగారు నన్ను, అయిపోయింది ఏంటి అసలు ప్రభాస్ గారి జాతకం ఎలా ఉంది? జాతకం అంటే మనం విశ్లేషణ చేయలేం, కానీ ఒకటి ఏంటంటే సాలార్ది అప్పుడే చెప్పాను. అది ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఉంది, అది January 5th దేనికో అది ఇంటర్వ్యూ ఉంది. గతంలో మనం కూడా చేసాం. అప్పుడు చెప్పాను సాలార్ తోటి కంబ్యాక్ చేస్తారు వాళ్ళు. ఏం అయిపోతుంది అంటే ఇప్పుడు ఆయన ఏం 16 ఏళ్ళ పిల్లోడు అయితే కాదు కదా, 25 40 years దాటే అయినవి. సో ఒక స్థాయికి ఇప్పటి నుంచి బ్లాక్ బస్టర్స్ ఉంటాయి. అంటే కాంబినేషన్స్ ఎవరెవరితోటి వచ్చాయి. ఇప్పుడు ఇది రాజాసాబ్ కానీ స్పిరిట్ కానీ ఒక డిఫరెంట్ వేలో చూపిస్తారు. ఆయన కెరీర్ ఏం ఖతం అయిపోయింది అన్నట్టు ఏం లేదు. కానీ మధ్యలో ఏంటంటే కొన్ని కమిట్మెంట్స్కే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు రాధేశ్యామ్ ఎక్సలెంట్ మూవీ అది, కానీ పబ్లిక్ కనెక్ట్ కాలే. ఏంటిది పామిస్ట్, ఏంటిది అదేంటిది, ఇది ఏంటిది అని చెప్పి అనుకున్నారు అది. కానీ అది ఎక్సలెంట్ కాన్సెప్ట్ అది, కానీ ప్రజెంట్ వాళ్ళకి కనెక్ట్ కాలేకపోయింది వాళ్ళకి. సో ప్రభాస్ గారిది కెరీర్ అయిపోయిందని అయితే నేను ఒప్పుకోను. అంటే ప్రభాస్ గారి ప్రొఫెషనల్ లైఫ్ మీద ఆయన జ్యోతిష్యం అందిస్తూనే ఆయన పర్సనల్ లైఫ్ కూడా అందించారు. అంటే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు రాబోతున్నాయి, అనారోగ్య సమస్యలతో ప్రభాస్ బాధపడే అవకాశం ఉంది, కొన్ని సర్జరీలు కూడా అవుతాయి అంటూ కూడా ఆయన జోష్యం చెప్పారు. ఏంటి ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఆరోగ్యం బాగానే ఉంది. ఆ మధ్యలో చిన్న ఆదిపురుష్ టైంలో చిన్న ఏదో ఇష్యూ జరిగింది అంతే తప్ప. ఇప్పుడు ఆయన ఏజ్ ఎట్లా పెరుగుతున్న కొద్దీ ఆ హైట్, పర్సనాలిటీ తప్పకుండా కొన్ని ఇష్యూస్ వస్తాయి. మనం ఉన్నవే మనకే వస్తున్నాయి. అంటే ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ ఈ ఏజ్లో కూడా అంత నాన్ స్టాప్గా అన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆయన నమ్మి ఇప్పుడు ఒక 600 crores బడ్జెట్ అంటే మామూలు విషయం. అట్లా ఉంది. ఆయన జాతకం అయిపోయింది అన్నట్టు ఏం లేదు. ప్రభాస్ గారితో ఇంకా ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా స్పిరిట్ కావచ్చు, ది రాజాసాబ్, మారుతి గారు అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు మనకి. ఇప్పుడు మారుతి గారితో వస్తుంది కాబట్టి అది కూడా ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్స్ సంథింగ్ ఏదో ఇష్యూ అయింది కాబట్టి ఆయన మారుతి గారికి ఆప్షన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని రికవర్ చేద్దాం అన్నట్టు. ఎందుకంటే ఈయన చాలా సాఫ్ట్. ఇప్పుడు మన ఫ్లడ్స్ టైంలో కూడా చూసారు కదా, ఈయన కరోనా టైంలో 2 crores, ఇప్పుడు 2 crores రామ్ మందిర్కి అయితే బాగానే ఇచ్చారు. అప్పుడు
సో ఈయన కెరియర్ అయిపోయిందని మనం అనలేము. ఎందుకంటే ఆయన విజనే వేరు, ఆయన పట్టించుకోడు ఎవరిని కూడా. ఇవన్నీ యాక్చువల్ నాడు పోతూనే ఉంటారు. ప్రొడ్యూసర్స్ ఏమైనా పట్టించుకుంటారా? ఆదిపురుషు పోయిందని చెప్పి, రాధేశ్యామ్ పోయిందని చెప్పి ఎవరైనా బాధపడరా? అరే నెక్స్ట్లో ఉంది, ఆయన కెపాసిటీ వేరు ప్రభాస్ గారిది. సో మనం ఎప్పుడు కానీ ఒకటి సూచన ఇవ్వాలి, సార్ ఇట్లా జరగబోతుంది, ఇది జరుగుతుంది, ఇట్లా అట్లా వద్దు, జరగబోతుంది, దీనికి ప్రికాషన్ తీసుకోండి, ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది అని మనం చెప్తే పోయేదేముంది? చెప్పాలి. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పాం, కొంతమందికి ఇట్లా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్, జాగ్రత్త, దానికి సంబంధించి. గతంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు చెప్పారు, మనం వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు రానున్న రోజుల్లో పుష్ప టీంలో ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అవ్వడం చూస్తారు అని చెప్పారు. ఆ యూనిట్ సభ్యులకే వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కలిగింది అది. అంటే మనం ఏంటంటే ఒకటే సూచన, ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఆగస్టు 27కే నేను 2024లో ఫ్లడ్స్ వస్తాయి. ఎందుకంటే అదొక క్యాల్కులేషన్ వేసాం అంతే. ఏది మనం ఏదో బ్రహ్మజ్ఞానులం, మనకు అన్నీ తెలిసిపోతాయి అని అట్లా కాదు. ఒక ప్యాటర్న్, కొన్ని కాంబినేషన్స్. అంటే ఇప్పుడు నేను నా వీడియోలో మొత్తం చెప్పా, ఏ డేట్స్, ఇయరే మొత్తం, నీకు డేట్ అవసరం లేదు, జస్ట్ ఇయర్ వైజ్గా మనం చూసినట్టయితే 258 ఎక్కువ శాతం అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి. కేరళ, తమిళనాడు అటు సైడ్ వచ్చినాయి. అంటే ఈ ఇయర్ వైజ్గా వచ్చినాయి. నేను అక్కడ ఎగ్జాంపుల్ కూడా రాసి చూపించాను. ఈ ఇయర్లో కలిపితే 5, ఈ ఇయర్లో కలిపితే 8, ఈ ఇయర్లో కలిపితే ఇట్లా, ఆ టోటల్ కలిపిన తర్వాతనే నేను చెప్పాను ఇది ఇన్సిడెంట్ జరగబోతుంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కానీ, డబుల్ స్మార్ట్ కానీ అది చూసినప్పుడే ఆ నెంబర్స్లో ఉన్న క్యాల్కులేషన్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు పూరి గారిది ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఒక హిట్ కొడితే ఒకటి ఫ్లాప్, ఏ హీరోతో అయినా ఒక హిట్ అయితే ఒకటి ఫ్లాప్ కంపల్సరీ. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే మరి ఏం చేయాలి, ఇది ఇట్లనే ఉంటుందా అంటే, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆయన ఇంతకుముందు వైష్ణవ్ క్రియేషన్స్ సంథింగ్ ఏదో ఉండేది, ఆయన బ్యానర్ పేరు వైష్ణవ్ క్రియేషన్స్ సంథింగ్, అది తీసేసి ఇది పీసీ కనెక్ట్స్ అదని పీసీ పూరి కనెక్ట్స్ అని పెట్టారు. దాంట్లో హైలైట్ ఏం చేస్తుందో తెలుసా, ఆ పూరి కనెక్ట్స్ అనేది కిందేసి ఈ మధ్యలో పీసీ హైలైట్ చేస్తున్నారు, పీసీని హైలైట్ చేస్తున్నారు. సో నేను ఒకటి చెప్తాను, నెంబర్ ఎవరైనా సరే కానీ, పూరి గారి ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఎవరైనా సరే కానీ వాళ్ళు చూస్తే జస్ట్ ఒక నెంబర్ డెఫినేషన్ చెప్తాను. న్యూమరాలజికల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి డెఫినేషన్ ఆఫ్ 22 నెంబర్ అని కొట్టండి. ఆ డెఫినేషన్ పూరి గారికి చూపించండి. ఆయన ఇమీడియట్లీ అది తీసేయకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ది ఫూలిష్ నెంబర్ అంటారు దాన్ని. 2/2 కాంబినేషన్ మంచిది కాదు. రాహు నెగిటివ్ అనమాట. అది అన్నీ కూడా పనులు నువ్వు ఏదో ఎక్కడికో ఊహించేసుకుంటావు కానీ అది పాతాళం దుఃఖిస్తుంది. అది అంత డేంజర్ నెంబర్ అది. అల్లు అర్జున్ గారు కూడా ఉంది అది. నేను అందుకని అన్న డబల్ ఏ రాస్తున్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిదే మాట్లాడదాం అనుకుంటున్నా. గురుగారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో ఆయన కూడా చిక్కుంటూ ఉన్నారు. ఆయన ప్రమేయం లేనప్పటికీ కూడా ఆయన పేరు కొన్ని వివాదాల్లో అయితే వినపడుతూ ఉంది. ఏంటి కారణం ఏంటి? దీనికి మనం ఆల్రెడీ పుష్ప రిలీజ్ ముందే చెప్పాను నేను. పుష్ప రిలీజ్ ముందు కావాలంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో నా భవిష్యక్రియ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. అల్లు అర్జున్ గారిది ఐకానిక్ స్టార్ అని మార్చారు. నేను అప్పుడే చెప్పా, ఇది కానీ పెట్టారా సార్, మొత్తం లేనిపోని ఎలిగేషన్స్ నీ మీద పడతాయి, కెరీర్ మొత్తం కూడా మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పారు. సో దాన్ని ఏం చేశారు, ఐకానిక్ని తీసేసి ఐకాన్ చేశారు. మనం చెప్పిన వితిన్ 5 daysలో అది ఎవరో వెళ్ళింది అక్కడికి. ఎందుకంటే కొంతమంది మనకు మెగా ఫ్యామిలీ వాళ్ళు మనకు కొంతమంది కనెక్ట్ ఉన్నారు. అందులో చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కానీ, చిన్నపాటి హీరోలు, సైడ్ యాక్టర్స్ వాళ్ళు మనకు కనెక్ట్ ఉంటారు. సో వాళ్ళకి వెళ్ళగానే వాళ్ళకి రీచ్ అయింది అది. ఈవెన్ క్లిన్ కారా కూడా నేను చెప్పాను కదా, క్లిన్ కారాలో ఒకటి ఎక్స్ట్రా ఏ పెట్టండి అని చెప్పి వీడియో చేసా. ఇప్పటికి కూడా మీరు ఎక్కడ చూసినా ఎక్స్ట్రా ఏ ఉంటుంది క్లిన్ కారా. సో అక్కడ మనం చెప్పినప్పుడు ఏంటంటే ఈ ఐకానిక్ వద్దు సార్ అంటే దాన్ని ఐకాన్ చేశారు. అరే ఐకాన్ చేసినా సరే కానీ ఎందుకు సార్, మంచిగా స్టైలిష్ స్టార్ అని ఉంది బ్రహ్మాండంగా, ఇది పెట్టుకుంటే చాలా ఎలిగేషన్స్ రాను నీ మీద ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. మళ్ళీ మొన్న వీడియో చేశాను నేను, అసలు ఎవరు చెప్పిండ్రా బాబు, నీకు చెప్పిండు. ఓకే, 17 digitsలో ఐకాన్ స్టార్ అని చెప్పి పెట్టారు. 17 digitsలో 9 నెంబర్ రైజింగ్ నెంబర్. కానీ దాని ప్రికాషన్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నా దగ్గర నా అగ్నేష్ అమిత్రాజ్ అంటే 14 digitsలో 41 నెంబర్ వస్తుంది. ఇప్పుడు నాకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, నేను ఎంతసేపు ఉన్నా సరే కానీ నా బ్రదర్ సిస్టర్ని నేను ఎప్పుడు కానీ మోసం చేయొద్దు, వాళ్ళకి పెట్టడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఎప్పుడు అడగొద్దు. అలాగే నా ఇంటికి కానీ నాకు బయట ఎక్కడ కానీ వీళ్ళు కిన్నెరులు కనపడ్డప్పుడు వాళ్ళని
డిస్రెస్పెక్ట్గా మాట్లాడొద్దు, కుదిరితే వాళ్ళకి ఏదైనా సాయం చేయి, అవహేళన చేయకూడదు. ఏం చేయొద్దు. ఇది మా గురుగారు నాకు చెప్పిన రెమెడీస్. పేరు పెట్టుకుంటున్నావు కానీ అడ్డగోలుగా బిహేవ్ చేస్తా అంటే కాదు. అలాగే మీకు నెలలో ఒక్కసారి అయినా సరే కానీ ఏమైనా బట్టతల మంచిగా మందు దాపియాలి. ఇది రెమెడీ. ఇది రాహు శని కాంబినేషన్ ఉన్నప్పుడు ఇది లిక్కర్ అనేది ఎవరైనా బట్టతల వ్యక్తికి మనం ఇవ్వాలి. నెలలో ఒకసారి నేను ఇస్తుంటా, తాపిస్తా. ఇవి కొన్ని ప్రికాషన్స్. ఆ నేమ్కి తగ్గట్టు మనం ఈ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే ఆ నేమ్లో ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ మనకి ఎప్పుడు లైఫ్లో రాదు. కానీ అది తెలియకపోక మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్ అన్నప్పుడు ఆయన బిహేవియర్ ఎంత బాగుంది చూడండి. చాలా ఈ ఐకానిక్ మార్చినప్పటి నుంచి ఆయన బిహేవియర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అంటే మొన్న ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ గారు తన మిత్రునికి సపోర్ట్ చేయడం, అది కుటుంబంలో కూడా వివాదాలకు దారితీసిందని కొన్ని వార్తలు రావడం. వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయనని స్టైలిష్ స్టార్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ కానీ ఫ్యాన్స్ తోటి బిహేవియర్ చూడండి. ఈ ఐకానిక్ మార్చినాక చూడండి చేంజ్ అయిపోయింది మొత్తం. పుష్ప పాన్ అయిపోయింది కానీ పాన్ ఇండియా అయిపోగానే ఆ బిహేవియర్ చేంజ్ అయిపోయింది మొత్తం. అంటే ఆ పేరు వల్ల ఆయనది కాదు, ఆ పేరు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ గారు చూడండి, ఏడికి పోయినా అదే. ఒక చిన్న యాక్టర్ వచ్చి ఆయన ఎవరు నవీన్ పోలిశెట్టి వచ్చి ఇట్లా హ్యాండ్ వేస్తున్నా కానీ ఇట్లనే ఉన్నాడు తప్ప పాన్ ఇండియా హీరో నేను జరుగాని అన్నాడా? లేదు. ఇక్కడ అది కూడా ఇప్పుడు ఏంటంటే నీకు 17 అక్షరాలు శనివి. ఇప్పుడు ఒక ఫ్యాన్ వస్తున్నాడు, సార్ ఒక్క సెల్ఫీ, శని నెగిటివ్, నీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు. శని ఎప్పుడైతే నెగిటివ్లోకి పోతాడో ఆటోమేటిక్ సొసైటీలో పేరు మర్యాద మొత్తం తీసేస్తాడు. శని పాజిటివ్లోకి వస్తే సార్, పాజిటివ్లోకి వస్తే అనంతం ఇస్తాడు. మీకు తెలుసు కదా, శని భగవానులు ఇవ్వటం మొదలు పెడితే కృష్ణ భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగినట్టే నీకు. ఎందుకంటే శ్రీకృష్ణ వారికి పరమ భక్తుడు. సో ఆయన కరుణిస్తే, పూజారి కరుణిస్తే దేవుడు కూడా కరుణిస్తాడు కదా. కానీ ఆయన తత్వాన్ని పట్టుకొని వెళ్ళాలి, అది కష్టం. ఓకే, ఆయన భావాన్ని ఏంటంటే నీది నీకు ఇస్తున్నా కదా భయ్, పక్కన ఎందుకు చూస్తున్నావు, నీది నువ్వు తిను, లేదు అంటే రేపటి నాడు నేను వచ్చినప్పుడు మరి మామూలుగా ఉండదు. శని మహాదశ, ఇప్పుడు శని దశలోనే అమితాబ్ బచ్చన్ గారు టోటల్ కొలాప్స్ అయ్యారు. మళ్ళీ శని దశలోనే మళ్ళీ రికవర్ అయ్యారు ఆయన. అప్పట్లోనే 90 crores పోయినాయి ఆయన. ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్లకు ఉన్నాడు కదా. ఆయన చేయికి పెట్టింది ఏంటిది, అందరు ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది జరిగే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు పెట్టుకుంది అందరూ ఏమంటారు, నీలం అంటారు. అది నీలం కాదు, అది యాక్చువల్లీ అది బ్లూ డైమండ్. ఇక్కడ బ్లూ డైమండ్ ఉంటుంది, ఇక్కడ మన పచ్చ ఉంటుంది. సో మీకు తెలిసిందే కదా, శని లాభాన్ని తీసుకొస్తాడు, బుధుడు అప్పుల్లోంచి బయటపడేస్తాడు. ఆయన అప్పటిదాకా నమ్మనోడు కూడా అప్పుడు నమ్మి అవి వేసుకున్నాడు. బ్లూ కలర్ అనేది శనిది కాదు, శనిది బ్లూ కలర్ కాదు, రాహుది. ఓకే, మీరు అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న గురుగారు. అంటే ఇది మళ్ళీ పర్సనల్గా తీసుకోమాకండి, వాటికి మనం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రమే చేద్దాం. అంటే అభిషేక్ బచ్చన్ గారికి ఐశ్వర్య రాయ్ గారికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి, వారిద్దరూ విడిపోతున్నారు, డివోర్స్ తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు తరచుగా వస్తూ ఉన్నాయి. ఏంటి గురుగారు వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒకటి ఏకనక్షత్రం ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. మీరు ఏకనక్షత్రం వాళ్ళు ఎప్పుడున్నా సరే కానీ ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎవరినైనా చూడండి, అది మన టాలీవుడ్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. ఇంకా మనం ఇప్పుడు చెప్తే మళ్ళీ లేనిపోని కాంట్రవర్సీ వద్దు, మనకు అవసరం లేదు, అది వాళ్ళది. కాకపోతే ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యాయి, కానీ బచ్చన్ గారు అట్లా కానియరు. ఎందుకంటే అది వేరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, పాప ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అది అంత దాకా వెళ్ళనివ్వరు. సో అది సార్ట్ అవుట్ అయిపోతుంది. కాకపోతే మొన్న అంబానీ గారి మ్యారేజ్లో కూడా అట్లా కొంచెం చూసి మనకు ఆ ఇన్సిడెంట్స్ అనిపించాయి, కానీ పెద్దగా అట్లా అంటే డివోర్స్కి దారితీసేటువంటి పరిస్థితులు అయితే లేవంటారు. అట్లాంటిది ఏం లేదు. మనం మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇంకా కావాలంటే ఏమన్నా వాళ్ళకి పెద్ద వాళ్ళు మంచి కాంటాక్ట్స్లో ఉన్నారు, వాళ్ళకి ఆస్ట్రాలజర్స్. సో అట్లాంటిది ఏం కానివ్వరు. దానికి సంబంధించి ఏది ఉన్నా సరే కానీ తొందరగా వాళ్ళు రెమెడీ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటారు. సో దాంట్లో మనం పెద్ద భయపడే అవసరం ఏం లేదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది పాపం, ఇప్పుడు నేను మొన్న మిస్టర్ బచ్చన్ కానీ మన తంగళన్ కానీ డబుల్ స్మార్ట్ కానీ ఇట్లా చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని కోట్లు పాపం పెట్టి సినిమా తీసి ఆడకపోతే పాపం యూనిటోళ్ళకి డబ్బులు పోయినట్టే, డీలర్స్కి డబ్బులు పోయినట్టే. పాపం పూరి గారే ఓన్ ప్రొడక్షన్ అయ్యారు. సో అట్లా కొన్ని అవి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు చెప్పరు సార్ మీకు ఇవన్నీ, మీరు ఇన్ని కోట్లు పాపం మామూలు. అది మనం ₹1 సంపాదించాలంటేనే అంత 80-70 కోట్లు పెట్టి సినిమాలు తీసి అది కరెక్ట్ రీచ్ కాక కాంట్రవర్సీలు అయిపోయి.
సో వాళ్ళు ఏదన్నా ప్రికాషన్కి మనకు మంచిగా రీచ్ అయితే మనకు మంచిగా ఒక గైడెన్స్ మనం ఇవ్వచ్చు వాళ్ళకు కూడా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు రెగ్యులర్గా మనకు వచ్చేటోళ్ళు డైరెక్టర్స్ కానీ మంచి వాళ్ళు ఉన్నారు. నేను ఏ రోజు చెప్పా వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు, మనం అక్కడ చెప్పడం ఉండదు. సరే సార్ వాళ్ళు వచ్చారు సార్, గురుగారు ఏమంటారు మరి ఏ డేటు ఇది మరి నాకు పలానా హీరోతో చేస్తున్నా ఇంత బడ్జెట్, వాళ్ళు ఇది కూడా అడుగుతారు మరి హీరో ఈ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళకి భయం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఆచార్య నుంచి తీసుకుంటే పుష్ప ఏజెంట్ది అయితే ఏజెంట్ డిసెంబర్లో చెప్పాము. అప్పుడు ప్రతిదీ వాళ్ళు చూసుకున్నారు. వామ్మో ఇది వద్దురా నాయన. మన ఇద్దరి కాంబినేషన్లోనే ఏజెంట్ గురించి మనం రివ్యూ చేస్తే అది మనల్ని ట్రోల్ చేశారు నెగిటివ్గా. కానీ తర్వాత ఏమొచ్చింది మరి రిజల్ట్? తర్వాత వాళ్ళే మళ్ళీ పాజిటివ్గా అరే గురువు గారు చెప్పింది నిజమైంది. ఆది పురుషుడు కూడా మనం చెప్పినప్పుడు ఏమన్నారు వాళ్ళు కింద ఏంట్రా ఇటు చూసినట్టే. ఈ మిస్టర్ బచ్చన్ది కూడా దాన్ని కూడా నేను ఫన్నీగా మీమ్స్ తయారు చేసి అరే ఏంటి ఈయన ఇలా చెప్తున్నారు, ఈయన చెప్తుంది నిజం అవుతుంది ఏంటి జరిగిపోతుంది అన్నట్టు. అంటే మనం వాళ్ళకి జాగ్రత్త చెప్దాం అంతే. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి వాళ్ళు, ఎంత యూనిట్. పాప ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా ఎంత ప్రెషర్ తీసుకోవాలి, దానికి ఎంత ప్రమోషన్కి వాళ్ళకి తిరగటము, ఎన్ని డబ్బులు ఖర్చు పాపం. అదే బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏదైనా పర్ఫెక్ట్ గైడెన్స్ వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళు 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు పాపం డీలర్స్ కూడా బాగుపడతారు, వీళ్ళు బాగుపడతారు. సో అట్లా మనం పెద్ద మంచి ఇండస్ట్రీ నుంచి మంచి హిట్స్ రావాలి. మనం కూడా ఇప్పుడు ప్రతిసారి పూజలే అంటే కాదు. ఇప్పుడు దానికి కూడా ఒక ప్రికాషన్స్ మనం స్టార్ట్ చేసే ముందు వాళ్ళ జాతక రీత్యా మళ్ళీ ఏ డైరెక్టరు ఇప్పుడు కమల్ హాసన్ గారు శంకర్ గారు మరి అప్పుడు భారతీయుడు కొట్టిండు, మరి ఇండియన్ ఎందుకు పోయింది? అదే కదా, ఒక టైం వరకు ఒకవేళ టైం నడుస్తుంది. దాని తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నడవదు అది. సో అది మనం ఓకే ఇక్కడికైనా నేను రిస్క్ తీసుకుంటున్నా అంటే దానికి సంబంధించిన రెమెడీస్ జాగ్రత్తలు తీసుకోండి సార్. ఇట్లా మరి ఇంకా ముందుకి మళ్ళీ మనం ఫెయిల్యూర్కి వెళ్ళొద్దు. మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఇవాళ ఇక్కడే ఉందాం, స్టాండర్డ్కి దీనికన్నా ఒక ముందు స్టెప్ వేయాలి తప్ప మళ్ళీ బ్యాక్వర్డ్స్ రావద్దు అన్నట్టు మనం సజెషన్ ఇస్తాం అంతే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్.